ఉన్న ఆలోచన ఈయన ఇప్పుడు పిలుద్దాం అనే ఆలోచన కలిగింది. అయితే ఒకే రోజున జాషువా గారిని అలాగే డైనరాజు గారిని పిలవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని యొక్క కృపలో ఈ దినాన్న దైవజనుల మధ్య ఉండడం ఎంతో సంతోషకరణము. అందరు బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సమయాన్ని వృధా చేయను. దేవుడు దైవజనుల ద్వారా మన హృదయంలో ఏదైతే మాటలు ఉంచారో దేవుడు ధారాళముగా సేవకుల ద్వారా మనతో మాట్లాడును గాక. లిమిట్ లేదండి అయ్య గారు, మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని ఎంతవరకు నడిపిస్తే అంతవరకు మీరు దేవుని ద్వారా వాడబడాలని కోరుకుంటున్నాను. దైవజనం వస్తుందిగా చెప్పులు కొడితే మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనందరి రక్షకుడును ప్రభువునైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ఈ రాత్రి దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని మందిరానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికి కూడా దేవుని సేవకునిగా శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మీ అందరి మధ్యలో సజీవంగా క్షేమంగా ఆయన నామం పేరిట నిలవబెట్టినటువంటి నా తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు ప్రియులు పాస్టర్ జెర్మియా గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు అత్యంత ప్రియులు అబ్రహాం గారు వారి ఫ్యామిలీ అందరికి కూడా, సిస్టర్స్ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. బయట ఉన్న వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. నిజంగా దేవుడు ఎంతో కనికరం మన పట్ల చూపించి ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. హల్లెలూయా. ఎంత దినాల్లో దేవుని పాదాల దగ్గర ఎవరైతే ఎక్కువ సమయం గడుపుతారో వాళ్ళే ధైర్యంగా ఉంటారు. లోకంలో ఎంత గడిపినా కొన్ని పరిస్థితులు తారుమారైనప్పుడు వాళ్ళు మరలా కలవరంతో నిండిపోవాలి. కానీ దేవుని పాదాల చెంత ఎవరైతే గడుపుతారో వారిని దేవుడు గొప్ప ధైర్యంతో నింపుతాడు. హల్లెలూయా. సో ఈ 2 days మీరు ఏం ప్రార్థనలు చేశారో నాకు తెలియదు, కానీ మీరు ప్రార్థించిన వాటికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు చేయనుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుణ్ణి ఇంప్రెస్ చేసినప్పుడు ఆ వ్యక్తి కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుణ్ణి సంతోషపెట్టడం మనం నేర్చుకుంటే దేవుడు మన కోసం ఎంతవరకైనా చేస్తాడు, ఎంతవరకైనా మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆయన సంతోషపెట్టడం నేర్చుకోవాలి. ఆయన మన ఆనందం కలగజేయడం నేర్చుకోవాలి. ఆయన చిత్తాన్ని చేయటం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. సో ఐ టేక్ జాయ్ వెన్ ఐ ఫుల్ఫిల్ యువర్ విల్. సో దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనం అందరం మారుదుముగాక. ఈ అంత్య దినాల్లో చాలా కష్టమైపోతుంది దేవుని చిత్తం చేయటం, ఎందుకంటే పరిస్థితులన్నీ రివర్స్ అయిపోతున్నాయి. కానీ మన భక్తి, మన ప్రార్థన, మన సమర్పణ, మన రోషం ఇప్పుడే బయటకు తీసుకురావాలి. గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ ద క్వాలిటీ పీపుల్. నాణ్యమైన వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. యేసు నామములో మనం అందరం నాణ్యమైన వ్యక్తులంగా మారుదుంగాక, నాణ్యమైన పనిముట్లుగా మారుదుంగాక, నాణ్యమైన పరిచారకులంగా మారుదుంగాక. హల్లెలూయా. ఎందుకంటే సమయం కొంచెం ఉంది, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఎవ్రీ మిల్లీ సెకండ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ గాడ్. ప్రతి మిల్లీ సెకండ్ కూడా దేవుడు మనకి ఇస్తున్న అవకాశం. మన జీవితాలు సరి చేసుకోవడానికి, మన కుటుంబాలను కట్టుకోవడానికి, దేవునిలో ఇంకా మనం ఎదగడానికి, లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి ప్రతి మిల్లీ సెకండ్ కూడా దేవుడు మనకు గొప్ప అవకాశంగా దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరికీ టైం ఒకటే. అయితే కొంతమంది ఆ టైంని వారి జీవితాలు బాగు చేసుకోవడానికి వాడతారు, మరి కొంతమంది వారి జీవితాలు పాడు చేసుకోవడానికి వాడతారు. ఐ రైట్ ఆర్ రాంగ్? అందరికీ ఒకటే టైం. అందరిని దేవుడు ఈక్వల్గా ప్రేమిస్తున్నాడు. నీతిమంతుల మీద సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అనీతిమంతుల మీద ప్రకాశిస్తున్నాడు. మంచివారి మీద వర్షం పడుతుంది, చెడ్డవారి మీద కూడా వర్షం పడుతుంది. కానీ ఈ సమయాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. కానీ ఎవరైతే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవునికి ఇష్టలుగా మారుతారో, దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారి జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. సో ఇది ముగింపు కూడు కదా పాస్టర్ గారు. సో ఈ ముగింపు కొడుకులో దేవుడు మిమ్మల్ని మరింత మహిమతో నింపునుగాక, కృప విస్తరింప చేయునుగాక.
దేవుని బలమైన శక్తి మిమ్మల్ని తాకునుగాక, దేవుని బలమైన అభిషేకం మిమ్మల్ని తాకునుగాక, దేవుని హస్తం మిమ్మల్ని తాకునుగాక, దేవుని అగ్ని ఇక్కడ దిగునుగాక, దేవుని దూతలు ఇక్కడ సంచారము చేయుదురుగాక, ఈ రాత్రి దేవుని కార్యాలు ఇక్కడ బలంగా జరుగునుగాక, ఒక్కొక్కరి మీదకి దేవుని హస్తం బలంగా దిగవచ్చునుగాక. దగ్గరగా చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఈ రాత్రి ఈ స్థలంలో ఈ ప్రాంతంలో మహిమకరంగా జరుగునుగా యేసునామములో. ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్స్ అని యేసునామములో తొలగిపోనుగాక, ప్రతి బలహీనపరచు ఆత్మల ప్రభావం యేసునామములో తొలగిపోనుగాక, ఒక్కొక్కరి మీద ఉన్న ప్రతి సైతానుతో యేసునామములో తొలగిపోనుగాక, ప్రతి ఒక్కరు సంపూర్ణ చిత్తములోనికి నడిపించబడుదురుగాక. ఓ బిడ్డల జీవితానికి వ్యతిరేకంగా సైతాను వేసిన ప్రతి ప్లాన్ యేసునామములో క్యాన్సిల్ అయిపోనుగాక. ఈ పరిచర్యకు వ్యతిరేకంగా సైతాను వేసిన ప్రతి ప్లాన్ యేసునామములో క్యాన్సిల్ అయిపోనుగాక. దేవుని ప్రణాళికలు బయలుపరచబడుగాక, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడుగాక. ఈ రాత్రి దేవుని మహిమ కలిగిన హస్తము ఇక్కడ బలంగా పనిచేయనుగాక. లోకనాత్మలు ఆకర్షించబడి సన్నిధికి వచ్చుగాక. సంఘమంతా సంపూర్ణతలో స్థిరపరచబడుగాక. సంఘము సమర్పణలోకి వచ్చుగాక యేసునామములో. దగ్గరగా చప్పట్లు కొడుతుండగా యేసు నామానికి మహిమ కలుగునుగాక. We thank you, Holy Spirit of God. లీమానా శబలవ రబానా శందినా. ఓ నూతన కార్యాలు జరిగించండి దేవా, సరద్దుల విషయాలు పరచండి. ఆగిపోయిన ప్రతి కార్యము యేసు నామములో మరలా కొనసాగించబడుగాక. అలామానా శాంతాల రియానల ఓ రక శాంతినా మనతియానా. థ్యాంక్ యూ జీసస్. దేవుని చిత్తం నెరవేర్చుట కొరకు తెగించి ఒక అడుగు ముందుకేసేటువంటి ధైర్యం ఈ రాత్రి ప్రతి ఒక్కరు వచ్చును కాక. తెగించి అడుగు వేసేటువంటి పాదాలు ఈ రాత్రి ఇక్కడ ఫామ్ అవును కాక. దేవుని కొరకు తెగించే వారి రాత్రి ఇక్కడ లేవనెత్తబడును కాక. థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. వి లవ్ యు హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వి లవ్ యు హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. మా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. రాత్రి మీ దాసును పరిశుద్ధపరచండి అయ్యా, మరుగుపరచుకోండి అయ్యా. Take everything into your control, Lord. Take everything into your control, Lord. మేము మీ వారం ప్రభువా, మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాం, మీరు మాట్లాడితే మేము స్థిరపరచబడతామయ్యా. లార్డ్, వీ నీడ్ యువర్ వర్డ్ లార్డ్. ఈ ప్రాంతం అంతటితో మీరు మాట్లాడండి అయ్యా. ఈ రాత్రి మా ఊహకు మించిన కార్యాలు మీరు చేయండి. That your name shall be glorified and magnified tonight in a highly way, Lord Jesus. మీకే మహిమ చెల్లిస్తున్నాం. అపవాదికుడు ప్రతి ప్లాన్ని కంప్లీట్గా యేసునామములో క్యాన్సిల్ చేసినందుకు వందనాలు. ఇక్కడ మీ ఆత్మ సంచారాన్ని బలంగా ఉంచినందుకు వందనాలు. ఈ పరిచరణ ప్రభువా నెక్స్ట్ లెవెల్కి మీరు తీసుకువెళ్ళమని అడుగుచున్నాను. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మీరే మహిమ పొందుకోమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయము 38వ వచనం నుంచి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 31 వర్సెస్ 38 ఆన్వర్డ్స్. 31వ అధ్యాయము 38వ వచనం నుంచి చదువుకుందాం. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్దనుంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్టమృగముల చేత చేల్చబడిన దాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దాన్నేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకుంటువి. నేను ఇలాగుంటుని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని. నిద్ర నా కనులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటుని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీ కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. చాలండి. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారండి? యాకోబు. సంతోషంతో మాట్లాడుతున్నాడా, వేదనతో మాట్లాడుతున్నాడు? 20 years జీవితాన్ని తను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల జీవితాన్ని? 20 సంవత్సరాల్లో తన ప్రయాణం ఎలా కొనసాగింది, వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ హీ ఫేస్డ్, ఎలాంటి పరిస్థితులు తను ఎదుర్కొన్నాడు, ఆ 20 ఏళ్లలో తన జీవితం ఎలా కొనసాగింది, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ మధ్య తన జీవితం కొనసాగిందో చాలా గుండెల నిండా వేదనతో మాట్లాడుతూ ఉన్నాడు. గుండెల నిండా వేదనతో.
20 సంవత్సరాల జీవితాన్ని చాలా వేదనతో, బాధతో, కన్నీరుతో వ్యక్తపరుస్తున్నాడు యాకోబు. అసలు ఎందుకిన్ని బాధలు, ఎందుకిన్ని కష్టాలు? ఒకప్పుడు తన లైఫ్ ఎలా ఉండేది? చాలా బాగుండేది. తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడు, తల్లికి ఇష్టమైన కుమారుడు కాబట్టి తల్లి దగ్గర ఉండేవాడు. అయితే కొన్ని సొంత ప్రయత్నాలు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ఆశలు నెరవేర్చుకునేటువంటి క్రమంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, కొన్ని చేసినటువంటి పనుల వల్ల సర్టెన్ టైం వచ్చినప్పుడు తన లైఫ్లో పరిస్థితులన్నీ కూడా రివర్స్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ తెలుసు, ఇస్సాకుకి 2 కుమారులు, యాకోబు, యాషావు. ఇస్సాకు ఇక చనిపోయే టైం అయిపోయినప్పుడు తను బాగా ప్రేమించే కుమారుడు యాషావుని బ్లెస్ చేద్దాం, ఆశీర్వదిద్దాం అనుకున్నాడు. కానీ ఆశీర్వాదాన్ని యాకోబు అలాగే తన తల్లి ఇద్దరు కలిసి లాగేసుకుంటారు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఇక పరుగులు ఎత్తడం, ప్రయాణం. లాబాన్ దగ్గరకు వస్తాడు యాకోబు. చూడగానే రాహేల్ని ఇష్టపడతాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు రాహేల్ని. కానీ బట్ ఆన్ 1 కండిషన్, 7 సంవత్సరాలు కొలువు చేస్తే రాహేల్ని ఇస్తానంటాడు లాబాను. సరే, 7 years ప్రేమ కోసం పనిచేశాడు. చెప్పండి మాట, ప్రేమ కోసం, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం 7 సంవత్సరాలు పాలేరుతనం చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు చూడండి, చాలా మంది యవనస్తులు కూడా ప్రేమ కోసం ఏదైనా చేస్తున్నారు. తల్లిని వదులుకోవడానికైనా రెడీ, తండ్రిని వదులుకోవడానికైనా రెడీ, ఎంత పాచి పని చేయడానికైనా, ఎంత విలువ లేని పని చేయడానికైనా రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలా మంది యవనస్తులు వాళ్ళ టీనేజ్లోనే, 13 to 19 ఈ టీనేజ్లోనే వాళ్ళకి ఇంకా మైండ్ మెచ్యూర్ అవ్వదు. వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో తెలియదు, మ్యారేజ్ అంటే ఏంటో తెలియదు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే ఏంటో తెలియదు, పిల్లల్ని ఎట్లాగా హ్యాండిల్ చేయాలో తెలియదు, బాధ్యతలు అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి సంపాదించడం తెలియదు. వాళ్ళకి జస్ట్ వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఆ టైంలో ఏదో ఒక ఆకర్షణ, ఆ అట్రాక్షన్ని వాళ్ళు ప్రేమ అనుకుని, పలానా అబ్బాయికి మనసు ఇచ్చేసాను, పలానా అమ్మాయికి మనసు ఇచ్చాను, ఆ అబ్బాయి లేకపోతే ఉండలేకపోతున్నాను, ఆ అమ్మాయి లేకపోతే ఉండలేకపోతున్నానని ఆ ప్రేమలో పడి పిచ్చోళ్ళుగా బ్రతుకుతున్నారు. చదువు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి వాళ్ళ పంతం నెగ్గించుకోవడం కోసం ఏదో విధంగా పెళ్లి చేసుకుంటున్నారు. కానీ 3 నెలల తర్వాత మొక్కలైపోతుంది జీవితం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పడే బాధలు ఈ రోజున వాళ్ళు చెప్పేది తక్కువ, వాళ్ళు అనుభవించేది ఎక్కువ అండి. మా దగ్గరికి చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఎక్కువగా చెల్లెళ్ళే ఫోన్ చేస్తూ ఉంటారు. అబ్బాయిలు అంటే వెళ్ళి బీర్ దాగో, సారా దాగో, బ్రాందీ దాగో వాళ్ళ బాధలు మర్చిపోవడానికి ట్రై చేస్తారు. కానీ ఆడపిల్లలు సున్నితం కదండి, ఎంత తొందరగా వాళ్ళు పడిపోతారు, అంత తొందరగా వాళ్ళు రియలైజ్ అవుతారు. వాళ్ళు ఏదో ఒకటి పరిష్కారం కోసం చూస్తూ ఉంటారు. ఎంత బాధపడతారో మా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఏదో అనుకున్నాం కానీ మరోలా ఉంది జీవితం, ఏదో అనుకున్నాను కానీ నా అబ్బాయి చాలా మోసం చేశాడని నా బాధ. వెళ్ళండి, చాలా మంది అమాయకులు మోసపోతున్నారు ఇవాళ. ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ బీయింగ్ చీటెడ్ ఇన్ దీస్ డేస్. అమాయకులు చాలా మంది మోసపోతున్నారు. దేవుని ప్రణాళిక ఎవరి మీద అయితే ఉందో వారిని సైతాన్ టార్గెట్ చేసి వాళ్ళ లోకంలోకి లాగేస్తున్నాడు. దేవునికి ఉపయోగపడాల్సిన వాళ్ళు కూడా లోక ఆశల్లో పడిపోతున్నారు. దేవుని పరిచయకు ఉపయోగపడాల్సిన వాళ్ళు కూడా లోక సంబంధమైన ప్రేమల్లో పడిపోతున్నారు. ఒక మాట నేను చెప్తాను ఎప్పుడు కూడా, దేవుడు ఎవరినైతే బలంగా వాడుకోవాలనుకుంటాడో వారిని సాతాను కూడా బలంగా వాడుకోవాలనుకుంటాడు. అయితే దేవుడు అనేక ప్రజల యొక్క క్షేమార్థమై వాడుకోవాలనుకుంటాడు. కానీ సాతాను మాత్రం అనేకలను పాడు చేయడానికి వాడుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తిని పడగొట్టడం ద్వారా, పాడు చేయడం ద్వారా ఆ కుటుంబాన్ని అంతటిని సాతాను బలహీనతలోకి నెట్టి వేస్తూ ఉంటాడు. యాకోబు 7 years కొలువు చేశాడు. 7 years అయిపోయింది, వెడ్డింగ్ డే వచ్చింది. కానీ జరిగిందంటే తెలుసా, కోరుకున్న అమ్మాయితో మ్యారేజ్ అవ్వలేదు, మరొక అమ్మాయి వచ్చేసింది. మార్నింగ్ లేచి చూసుకున్నాడు, నిలదీశాడు మామగారిని, మామా వాట్ ఈస్ దిస్? ఇదేంటి, నేను కోరుకున్నది రాహేల్ని, ఇష్టపడింది రాహేల్ని, పెళ్లి చేసుకోవాలనుకున్నది రాహేల్, నువ్వేంటి లేనిచ్చావంటే మామగారు అన్నాడు, కూల్ నైనా, 7up తాగుతావా, స్ప్రైట్ తాగుతావా, మాజా తాగుతావా, ఏ తాగుతావో చెప్పు ముందు, కూల్ బేబీ కూల్. మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి, ఇంకా నీకు మన చిన్నదాని మీదే ఉంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలిచి దాన్ని కూడా నీకే. యాకోబుకి దిమాగ్ ఉండాలి కదండి. ఇప్పటికీ 7 years నా జీవితం వేస్ట్ అయిపోయింది ఈ అమ్మాయి కోసం. అసలు నేను ఎవరినే? నేను దర్శనం చూసిన వ్యక్తిని, దేవుని ప్రణాళిక కలిగిన వ్యక్తిని, దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తిని. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. నా సమయాన్ని వృధా చేసుకోకూడదని ఆయన మరలా తిరిగి వచ్చేసి ఉండాల్సింది. కానీ మరలా కమిట్ అయిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? కొన్నిసార్లు మన జీవితంలో వర్ధులు లేకపోవడం కారణం ఏంటంటే చేసిన మిస్టేక్సే మరలా చేస్తూ ఉంటాం, రిపీట్ చేస్తూ ఉంటాం చేసిన తప్పుదాలే.
అరే రియలైజ్ అవుతాం, మనం చేసిన తప్పని రియలైజ్ అవుతాం, మరలా అదే తప్పు చేస్తాం, మరలా అదే పొరపాటు చేస్తూ ఉంటాం. ఒకసారి మోసపోతే అమాయకత్వం, పదే పదే మోసపోతే మూర్ఖత్వం అంటా నేను. నా పాయింట్ అర్థమైందా? ఒకసారి మోసపోతే అమాయకత్వం, ఫోన్లో తెలియక పాపం అలా జరిగిపోయింది. కానీ పదే పదే మోసపోతే దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం, ఫూలిష్నెస్. ఇప్పుడు చాలా మంది మోసపోయిన చోటే మోసపోతున్నారు, మోసపోయిన వ్యక్తుల చేతిలోనే మోసపోతున్నారు. వాళ్ళు నమ్మకూడదని తెలుసు మరలా వాళ్ళని నమ్ముతున్నారు, అక్కడికి వెళ్ళకూడదని తెలుసు మరలా అక్కడికే వెళ్తున్నారు. మనుషులు ఇవాళ సరి చేయబడ్డానికి అంత ఇష్టపడలేదండి, మోసపోవడానికే వాళ్ళు మరలా అప్పగించేసుకుంటా ఉన్నారు. మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు, 7 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మరలా 6 సంవత్సరాలు దేనికోసం కొలువు? మంద కోసం. టోటల్గా ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 + 7 + 6 = హౌ మచ్? 20 ఏళ్ళు. ఇప్పుడు అన్నాడు 20 ఏళ్ళు నీ దగ్గర ఉన్నాను, ఏంటి? నెంబర్ 1 నష్టమే మిగిలింది. ఏం మిగిలింది చెప్పండి? నష్టం. తను చెప్తున్న మాట, నాకు నష్టం కలిగింది, దుష్ట మృగముల చేత చేల్చబడ్డదాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టము. చూడండి యాకోబు చెప్తున్న మాట, నా జీవితంలో 20 ఏళ్ళలో నష్టపోయాను, నష్టాన్ని నేను చూశాను. ఒక మాట నేను చెప్తాను వినండి పిల్లరా, సొంత దారిలో వెళ్ళిపోతే, సొంత మార్గాల్లో వెళ్ళిపోతే, సొంత ఆలోచనలో వెళ్ళిపోతే, దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా, దేవుని ఆలోచన పట్టించుకోకుండా ఓన్ వేస్లో వెళ్ళిపోతే ఖచ్చితంగా సర్టెన్ టైం వచ్చినప్పుడు నష్టపోయే పరిస్థితులు వస్తాయి, నష్టపోయే పరిస్థితులు వస్తాయి. 20 సంవత్సరాల్లో తన జీవితంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నష్టపోయాను. వాళ్ళు చాలా మంది అదే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటారు జీవితాన్ని, ఏముందంటే అంతా నష్టమే. ఎవరినో నమ్మి మోసపోతూ ఉంటారు, వెళ్ళకుండా స్థలాలకు వెళ్తారు, చేయకుండా పనులు చేస్తూ ఉంటారు, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, ఆవేశం ద్వారా, కోపం ద్వారా, చూడండి కొన్ని సెల్ఫిష్ డిజైర్స్ ద్వారా చాలా మంది నష్టపోతూ ఉన్నారు. అయితే దేవుని సానికి ఒక మాట నేను చెప్తాను వినండి ప్రియులారా, మీ మీద దేవుని ప్రణాళిక ఏంటో మీకు అర్థమైన తర్వాత దేవునికి పరిపూర్ణంగా మీరు అప్పగించుకుంటేనే మీరు సరైన త్రోవలో నడుస్తారు. దేవునికి అప్పగించుకోకుండా, దేవుని చిత్తం సంపూర్ణంగా చేయకుండా, దేవుడు చెప్పింది చేయకుండా సొంత మార్గాల్లో వెళ్తే ఒక పక్క టైం వేస్ట్ అవుద్ది, మరొక పక్క నష్టాలు ఖచ్చితంగా జీవితాలు ఎదురయ్యే పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? 40వ వచనం, పగటి ఎండకును రాత్రి మంచుకుని నేను క్షీణించిపోయాడంట. పగటి ఎండకు రాత్రి మంచు, క్షీణించిపోయే పరిస్థితులు. నెక్స్ట్ ఆయన చెప్పిన మాట, నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది. ఎంత యాగని ఉందండి తన హృదయంలో, ఎంత బాధ ఉందండి. ఈ రోజున చాలా మంది చెప్పుకోలేని సమస్యలో ఉన్నారు, చెప్పుకుంటే సిగ్గు చేయడాన్ని చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళ ఫెయిల్యూర్స్, వాళ్ళ తప్పిదాలు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల యొక్క ఫలితం వాళ్ళ జీవితంలో సుఖం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఒక మాట నేను చెప్తాను వినండి, సొంత చిత్తం తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ దేవుని చిత్తం కొంతకాలం ఇబ్బంది కలిగించిన శాశ్వతమైన సంతోషాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. టెంపరరీ జాయ్ కోసం వెతుక్కోవద్దు, తాత్కాలికమైన ఆనందాల కోసం, తాత్కాలికమైన సంతోషాల కోసం, తాత్కాలికమైన పరిష్కారాల కోసం వెతుక్కోవద్దు, శాశ్వతమైన వాటి కోసం మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. అంటే సరిగ్గా నిద్ర కూడా లేదని చెప్తున్నాడండి. ఈ రోజున నిద్ర పట్టణ వాళ్ళు ఎంతమంది అండి? వాళ్ళ చాలా మంది ఇచ్చే కంప్లైంట్, నిద్ర రావట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి, మాకు టెన్షన్స్ ఎక్కువైపోయినాయి, అప్పులు ఎక్కువైపోయినాయి. కొంతమంది అప్పుల మీద అప్పులు చేస్తూ ఉంటారు. అప్పులు తీర్చే మార్గం ఏది? వాళ్ళకి లేకపోయిన అప్పుల మీద అప్పులు. ఎంత స్కిల్డ్గా ఉంటారంటే, ఎంత టాలెంటెడ్గా ఉంటారంటే అప్పులు చేయటంలో ఆరితేరిపోతూ ఉంటారు. ఆ అప్పుల భారం ఎవరు తీర్చాలి? రేపొద్దున పిల్లలే. ఎలా తీరుస్తారు వాళ్ళు? పిల్లల మీద భారం పెట్టేస్తూ ఉంటారు. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా, ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డలకి ఆస్తి సమకూర్చకపోయినా పర్లేదు, కానీ అప్పుల భారం మాత్రం నీ బిడ్డల మీద పెట్టబాక. ఎలా తీరుస్తారండి వాళ్ళ అప్పులు? వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి, జీవితంలో కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఎంజాయ్ చేసే టైంలో, ఆనందపడే టైంలో వాళ్ళు కష్టపడి అప్పులు తెచ్చుకుంటూ ఉంటే వాళ్ళ జీవితం ఇంకేముంటుంది? అందుకే నేను అంటున్నా, ప్రతి రూపాయి కూడా చాలా వివేచనతో ఖర్చు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవునికి లెక్క అప్పగించాలండి. ప్రెస్టీజ్ కోసం మనం హడావిడి చేయక్కర్లే. ఎవరో మెప్పు కోసం, ఎవరి ముందో ఘనత కోసం మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది ప్రెస్టేజ్ కోసం ఫంక్షన్లు చేసి, ప్రెస్టేజ్ కోసం పెళ్ళిళ్ళు చేసి, ప్రెస్టేజ్ కోసం బండ్లు కొని, ప్రెస్టేజ్ల కోసం చీరలు కొని, ప్రెస్టేజ్ కోసం మొబైల్స్ వాడి, ప్రెస్టేజ్ కోసం వాళ్ళకు ఉంది నాకు లేదు, వాళ్ళకంటే నేను గ్రాండ్గా కనపడాలి, రిచ్గా కనపడాలి, లావిష్గా కనపడాలి, లగ్జరీగా కనపడాలని చెప్పి 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, చివరికి ప్రాణాలే తాకట్టు పెట్టేస్తున్నారు, కిడ్నీలు కూడా అద్దెకిచ్చేస్తున్నారు. ఎందుకంటే అంత పరిస్థితి. ఉన్నది ఒకటే జీవితం. ఈ ఉన్న జీవితాన్ని వివేచనతో కట్టుకోవాలి.
కొంతమంది పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని ఏం అడుగుతారో వాళ్ళకి అర్థం కాదు, గొంతుము కోరికలండి కొంతమందికి. డాడీ అది కావాలి, మమ్మీ అది కావాలి. ఈ తల్లిదండ్రులు కూడా అతికారాత్మ ఎక్కువైపోయి పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు. రేపొద్దున విషయం తాగాలనిపిస్తుంది డాడీ అంటే ప్రేమతో కొనిచ్చేస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. అరే పిల్లలు అడిగేది వాళ్ళు ఏదో వయసులో అడుగుతారు, నువ్వు ఆలోచించుకోవాలి కదా, వివేచించుకోవాలి కదా. వాళ్ళు అడిగింది ఇవ్వకూడదు, వాళ్ళకి అవసరమైంది ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కూడా మన విషయాలు అదే చేస్తున్నాడండి. మనం అడిగింది దేవుడు ఇవ్వకపోవచ్చు, మనకు అవసరమైంది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. గాడ్ నోస్ అవర్ నీడ్స్. మన అవసరాలు దేవునికి తెలుసు. చాలా మంది అంటారు, అయ్యో నేను చాలా కాలంగా పలానా విషయం కోసం ప్రార్థన చేస్తున్నా, జవాబు రావట్లా. ఎందుకు రావట్లేదంటే అది నీకు అవసరం లేదని దేవుడు అనుకున్నాడేమో, అందుకు ఇవ్వట్లేదేమో. నీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అసలు దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ముందు అలవాటు అవ్వాల్సిన ఏంటో తెలుసా? ఓర్పు అలవాటు అవ్వాలి, సహనం అలవాటు అవ్వాలి, ఎదురు చూడడం అలవాటు అవ్వాలి. తొందరపడి నడిచేవాడు దారి తప్పుతాడు. తొందరపడేవాడు ఎక్కువ కాలం భక్తి చేయలేడు. తొందరపడేవాడు విశ్వాసంలో నిలబడలేడు. తొందరపడేవాడు పరిచయంలో ఉండలేడు. తొందరపడేవాడు సేవలో ఉండలేరు. తొందరపాటు అనేది దేవుని యొక్క చట్టానికి వ్యతిరేకం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే తొందరపాటు అనేది మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడుతుంది గాక. క్షీణించిపోయాడు, నిద్ర రాలేదు. నెక్స్ట్ ఇక్కడ 10 సార్లు జీతం మార్చబడిందంట. ఎన్నిసార్లు చెప్పండి? 10 times శాలరీ మార్చేసాడు. 10 సార్లు. 6 సంవత్సరాలు మంద కోసం కొలువు చేశాడు, కానీ ఈ 6 సంవత్సరాలు ఏమైపోయింది చెప్పండి? 10 సార్లు జీతం. అంటే ఒక స్టేబిలిటీ లేదు, ఒక నిలకడ లేదు, ఒక స్థిరత్వం లేదు. పరిస్థితులన్నీ చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. పరిస్థితులన్నీ చాలా రివర్స్ ఉన్నాయి. ఎంత నష్టపోయినా, ఎంత క్షీణించిపోయినా, కన్నులకు నిద్ర రాని పరిస్థితిలో ఉన్నా, ఎంతగా కృంగిపోయాడు, మోసపోయాడు, జీతం మార్చబడింది. దేవుడు యాకోబును వదిలిపెట్టాడా? నో. అక్కడ రాయబడిన మాట, యాకోబు ఇస్తున్న గొప్ప సాక్ష్యం 42వ వచనం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని వల్ల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపించి వేతు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నుండి గద్దించునని లాబానుతో చెప్పిన. హల్లెలూయా. దేవుని ప్రణాళిక యాకోబు మీద ఉంది కాబట్టి ఒక పక్క యాకోబు నష్టపోతున్నా, క్షీణించిపోతున్నా, నలిగిపోతున్నా, ఇబ్బంది పడుతున్నా, సమయం అంతా వృధా అయిపోతున్నా, దేవుడు మాత్రం యాకోబును వదిలిపెట్టలేదు. యాకోబు యొక్క ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. యాకోబు యొక్క నష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. యాకోబుకు దేవుడు తోడుగా ఉండి ఇబ్బంది పడే పరిస్థితులన్నీ తొలగించి ఒక నిరీక్షణ దయచేశాడు. హల్లెలూయా. దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటే అండి ఆ వ్యక్తిని వదిలిపెట్టడండి దేవుడు. ఆ వ్యక్తి ఎంత అవిధేయుడైనా, ఆ వ్యక్తి సొంత మార్గాల్లో వెళ్ళిపోయినా దేవుడు ఆ వ్యక్తిని వదిలిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అల్టిమేట్గా యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, నా లైఫ్లో అందరూ నన్ను వాడుకుని వదిలేశారు, ఒక్క దేవుడే నా జీవితంలో నా కోసం నమ్మకంగా నిలబడ్డాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మనల్ని అందరూ వాడుకుని వదిలేస్తారండి, కానీ దేవుడు ఒక్కడే మన పక్షంగా నమ్మకంగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మనుషులతో రాజీ పడిపోవద్దు, కాంప్రమైజ్ అయిపోవద్దు. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టాలెంట్స్, డోంట్ వేస్ట్ యువర్ నాలెడ్జ్. దయచేసి మనుషులతో రాజీ పడి దేవుడు మీకు ఇచ్చిన విలువైనటువంటి సమయాన్ని, విలువైన తలాంతుల్ని, విలువైన జ్ఞానాన్ని వృధా చేసుకోవద్దు. బీ లెడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నడిపించబడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, యాకోబు ఎనఫ్ ఈజ్ ఎనఫ్, అయింది అయిపోయింది, లీవ్ దిస్ ప్లేస్. ఈ స్థలాన్ని వదిలిపెట్టే. ఎక్కడైతే నష్టపోయావో, ఎక్కడైతే క్షీణించిపోయావో, ఎక్కడైతే కుమిలిపోయావో, ఎక్కడైతే నీకు విలువ తగ్గిపోయిందో, లీవ్ ద ప్లేస్. ఆ స్థలాన్ని విడిచిపెట్టి గో బ్యాక్ టు యువర్ ఫాదర్స్ హౌస్. నీ తండ్రి ఇంటికి మరలా తిరిగి వెళ్ళు. ఐ విల్ బి విత్ యూ. నేను నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుని మాటల్లో పడడం ప్రారంభించాడు యాకోబు. అంతా ప్యాకప్ చేశాడు, అంతా రెడీ చేసుకున్నాడు, బయలుదేరి వెళ్తున్నాడు. 32వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 32వ అధ్యాయము 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ 7 దాటించి తనకు కలిగినదంతా పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, యాకోబ్ లీవ్ దిస్ ప్లేస్. ఈ స్థలాన్ని వదిలిపెట్టే. నష్టపోయింది చాలు. ఎప్పటికైనా నా మాట వింటే ఐ విల్ మేక్ యూ ద గ్రేట్ నేషన్. నిన్ను గొప్ప జనంగా చేస్తాను. డూ వాట్ ఎవర్ ఐ సే. నీకే చెప్పాను చేయమని చెప్పాడు. వెంటనే యాకోబు ఒబీడియన్స్ చూపించాడు, బయలుదేరాడు.
ఆ రాత్రి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది బిడ్డలను తీసుకుని యబ్బోకు రేవు దాటించాడు. యాకోబు వస్తున్నాడు అని తెలిసి ఏశావుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 20 ఏళ్ళుగా పగతో రగిలిపోతున్నాడు. ఎవరు చెప్పండి? ఏశావు ఎన్ని సంవత్సరాలు బట్టి పగతో రగిలిపోతున్నాడు? నన్ను మోసం చేసి నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని వాడు తీసేసుకున్నాడు, వాడిని ఎలాగైనా లేపేయాలని చెప్పి 20 years నుంచి తను చాలా రివెంజ్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు యాకోబు వస్తున్నాడని తెలిసి బయలుదేరిపోయాడు ఏశావు యాకోబుని చంపేయడానికి. ఇప్పుడు యాకోబు స్టక్ అయిపోయాడు మధ్యలో, ఏం చేయాలో అర్థం కావట్లే. ఆ రాత్రి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యాకోబుకు అర్థమైంది ఏంటంటే, మనుషులతో పెట్టుకుంటే నా జీవితం సెట్ అవ్వదో, దేవుడితోనే పెట్టుకోవాలి. బిగ్గరగా చెప్పలోడు దేవుని నామమున మహిమపడతాం. మనుషుల మీద ఆధారపడితే నా జీవితం సెట్ అవ్వదు, మనుషులతో కనెక్ట్ అయితే నా పరిస్థితులు మారవు అని మనుషులందరినీ పంపించేశాడు. హీ రిమైన్డ్ అలోన్, ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి తన జీవితంలో అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా? ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడుతూ ఉన్నాడు. ఇక వదిలిపెట్టే నన్ను అని చెప్తున్నా కానీ యాకోబు అన్నాడు, నీవు నన్ను 27వ వచనం, ఆయన 26వ వచనం, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనెమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ. ఒక ప్రశ్న అడుగుతాను వినండి. ఆ టైంలో యాకోబుకి అసలు అవసరమైంది ఆశీర్వాదమా ప్రాణరక్షణ? ఏశావు చంపడానికి తరుముకుంటూ వస్తున్నాడు. ఐ రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు ఏం కావాలి ఏశావుకి? ప్రొటెక్షన్ కావాలి, ప్రాణరక్షణ. ప్రభువా నా అన్న చేతిలో పడకుండా నన్ను కాపాడు, నన్ను సజీవంగా కాపాడు, నన్ను బ్రతికించని ప్రేయర్ చేయాలి. కానీ ఏమంటున్నాడు? హి వాస్ ప్రేయింగ్ ఫర్ ద బ్లెస్సింగ్, ఆశీర్వాదం కోసం ప్రార్థన. అసలు ఆ టైంలో చేయాల్సిన ప్రార్థన అది. ప్రాణాలు పోయే పరిస్థితులు ఆశీర్వాదం ఏం చేసుకుంటాడండి? ఆ పాయింట్ అర్థమైందా? లాస్ట్ స్టేజ్కి వచ్చేసి నీకు అన్న చాలా పగతో రగిలిపోయాడు, వస్తున్నాడు, ఇక తనకు తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇంకా ఈ టైంలో తను ప్రభువా నన్ను కనికరించు, నన్ను బ్రతికించు, మా అన్న మనసు మార్చు, నన్ను చంపకుండా తప్పించు అని ప్రేయర్ చేయాలి. కానీ ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్కడ రాయబడి, అప్పుడైనా నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. హల్లెలూయా. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఏ ఆశీర్వాద కోసమైతే యాకోబు తన కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాడో అక్కడ తండ్రి ఏమడుగుతాడు? నాయనా నీ పేరేంటి అంటే అప్పుడు ఏమన్నాడు యాకోబు? నేను డాడీ నీ జ్యేష్ఠ కుమారునైనా యాషావుని. ఐజాక్ గారికి క్లారిటీ రాట్లా, ఇదేంటి అప్పుడే ఎలా వచ్చేసాడు, ఇప్పుడే కదా వెళ్ళింది, అప్పుడే వేటాడడం ఎలా సాధ్యమైంది, వండటం ఎలా సాధ్యమైంది అంటే అప్పుడు మరల ఇంకొక అబద్ధం, నీ దేవుడు తొందరగా నాకు అది కనపడేలాగా చేసాడు డాడీ అని చెప్పాడు. సరే ఇంకా డౌట్ వచ్చింది, ఒకసారి దగ్గరికి రా నాయన అన్నాడు. వచ్చారు, ఇలా చూశాడు, తడుము చూస్తే ఏశావే, కానీ స్వరం చూస్తే యాకోబు. సరే కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు, అయినప్పుడు కూడా యాకోబు చాలా తెలివిగా ఆశీర్వాదాన్ని ఏం చేశాడు? తండ్రి దగ్గర నుంచి లాగేసుకున్నాడు. ఏమని చెప్పాడు అక్కడ? నీ పేరేంటని అడిగితే ఏశావు అన్నాడు. ఆశీర్వాదం తెచ్చేసుకున్నాడు. ఆల్రెడీ ఆశీర్వాదం ఉంది యాకోబు జీవితంలో, మరలా ఎందుకు ఇప్పుడు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయాలి అంటే యాకోబుకి అర్థమైంది ఏంటో తెలుసా? అబద్ధాలాడి సంపాదించుకున్న ఆశీర్వాదం నా జీవితంలో పనిచేయలేదు, నిజాయితీగా ఆశీర్వాదం సంపాదించుకోవాలి. దగ్గరగా చెప్పలేదు దేవున్నా మనం మహిమపడదాం. నేను అబద్ధం చెప్పి నా కన్న తండ్రి దగ్గర తెచ్చుకున్న ఆశీర్వాదం 20 ఏళ్లలో పనిచేయలేదు. ఇప్పుడు నా పరమ తండ్రి దగ్గర నేను నిజాయితీగా ఉండాలని ఆ రాత్రి యాకోబు చేసిన ప్రార్థన పేరు నిజాయితీతో కూడిన ప్రార్థన. దగ్గరగా చెప్పలేదు దేవున్నా మనం మహిమపడదాం. ఈ రాత్రి సంగమా దేవుడు ఎలాంటి ప్రార్థన వినాలి అని ఆశపడుతున్నాడు అంటే నిజాయితీతో కూడిన ప్రార్థన వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థనలో పెద్ద పెద్ద డైలాగులు ఉంటున్నాయి, పెద్ద పెద్ద వెకాబులరీ ఉంటుంది, పెద్ద పెద్ద వాక్యాలు వాడుతున్నాం. బట్ గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ ద సిన్సియారిటీ, గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ ద హానెస్టీ. మన ప్రార్థనలో నిజాయితీ ఉందో లేదో దేవుడు కనిపెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థనలో నిజాయితీ ఉండాలండి, సిన్సియారిటీ ఉండాలి మన ప్రార్థనలో. జెన్యూన్గా మనం ప్రార్థన చేయాలి, యథార్థంగా ఉన్నదన్నట్టు ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఉన్నదన్నట్టు ఒప్పుకోవాలి. ఆయన పాదాల చెంత అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధనడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అనుగ్రహం పొందుకో. నీకు ఎంత వాక్యం తెలిసినా, నువ్వెంత సీనియర్ అయినా సీనియారిటీ లేకపోతే దేవుడు రిజెక్ట్ చేస్తాడు. నేను ఐ రిపీట్ దిస్ వర్డ్ అగైన్, యూ మే బి ఎ సీనియర్
బట్ ఇఫ్ దెర్ ఇస్ నో సిన్సియారిటీ, గాడ్ విల్ షూర్లీ రిజెక్ట్ యూ. సిన్సియారిటీ ఉండాలి మన ప్రార్థనలో, మనుషుల్ని మెప్పించే ప్రార్థనలో, దేవుణ్ణి ఏదో పదాల ద్వారా మెప్పించే ప్రార్థనలో ఇవి నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకురావు. యథార్థంగా నువ్వు నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. హల్లెలూయా. నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎలాంటి వాడువో ఎలాంటి దానవో దేవుని దగ్గర పరిపూర్ణంగా ఒప్పుకుని నువ్వు ఎప్పుడైతే నిజాయితీతో ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో కదులుతాడు. హల్లెలూయా. అరే అన్ని దాచిపెట్టేసుకుని నీ రహస్య జీవితం అంతా, నీ సీక్రెట్ లైఫ్ అంతా దాచిపెట్టేసుకుని స్తోత్రం ప్రభు, ఆత్రం ప్రభు, గోత్రం ప్రభు అంటే వింటాడా దేవుడు? వింటాడా? కొంతమంది దేవుణ్ణి అడగటమే, దేవుడికి చెప్పడం ఏమి లేదు. అడగడం వేరు. ఇవ్వు ప్రభువా, ఇవ్వు, చెయ్యి ప్రభువా, చెయ్యి, పంపు ప్రభువా, పంపు. మరి నువ్వు నీ జీవితాన్ని ఏమైనా ఒప్పుకునేది ఉందా ఆయన దగ్గర? నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెడిపోయావో, ఎక్కడ వాక్యానికి నువ్వు అవిధేయుడయ్యావో, నీ లోపాలు, నీ బలహీనతలు ఆయన దగ్గర ఒప్పుకునేది ఏమైనా ఉందా? మన పాపాలు, మన లోపాలు, మన అవిధేయతలు, మన అతిక్రమాలు, మన అపరాధాలు ఆయన దగ్గర ఖచ్చితంగా ఒప్పుకుని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. నువ్వు లోపల ఇంకా రహస్య జీవితాన్ని, సీక్రెట్ థాట్స్, రహస్య ఆలోచనలు కలిగి ఉండి ఏదో పెద్ద భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా నువ్వు ఎంత గంటల ప్రార్థన చేసి దేవుడు అంటాడు, ఐ కెనాట్ హియర్ యువర్ ప్రేయర్ అంటాడు. రక్షింప నేరకు ఉన్నట్లు ఏ వాస్తము కొరచ కాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాల. మీ దోషాలు మీకు దేవునికి మధ్య అడ్డుగోడలుగా నిలబడ్డాయి. యేసునామములో అడ్డుగోడలు బ్రేక్ అయిన రోజున ఆకాశపు వాకిల్లో విప్పి భక్త జానంత దేవునిగా దేవుడు తన ఆశీర్వాదాలు దయచేస్తాడు. హల్లెలూయా. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తాడు, చెక్ మీ లార్డ్, నన్ను చెక్ చేయ ప్రభువా, ఇదిగో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, లోపల బయట నన్ను పరిశీలించు ప్రభువా, నా అంతరింద్రియాలను పరిశీలించు ప్రభువా, నీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఉందేమో చూడు ప్రభువా, దాన్ని తొలగించు ప్రభువా, నేను ఎక్కడైనా బాధ పెడుతున్నానేమో, నేను ఎక్కడైనా దుఃఖ పెడుతున్నానేమో, నేను చూసే చూపులో లోపం ఉందేమో, నేను మాట్లాడే మాటల్లో లోపం ఉందేమో, నా ఆలోచనలో పొరపాటు ఉందేమో, నా పొరపాటు ఉందేమో, నా ఉద్దేశాల్లో, నా ఊహల్లో, నా కళల్లో నేను తప్పిపోయానేమో, నన్ను క్షమించు ప్రభా అని ఎవరైతే ప్రభు పాదం దగ్గర సిన్సియర్ గా, నిజాయితీగా ప్రార్థన చేస్తారో వారి కొరకు దేవుడు ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. అసలు దేవుడు అడగాల్సిన ప్రశ్న అది. దేవుడికి తెలీదా యాకోబు పేరేంటో? దేవుడికి తెలుసా తెలీదా? అంటే ఇప్పుడు దేవుడు ఏం చెక్ చేస్తున్నాడు తెలుసా? ఒకప్పుడు అబద్ధం చెప్పాడు తండ్రి దగ్గర, మరలా అదే అబద్ధాన్ని రిపీట్ చేస్తాడా? ఏమన్నా మార్పు చెందిన దాఖలాలు ఉన్నాయా? నిజాయితీ అనుభవానికి ఏమైనా వస్తాడు లేదని గాడ్ వాస్ చెకింగ్. అర్థమైపోయింది యాకోబుకి, ఇక నేను పేర్లు మార్చి పొందుకున్న ఆశీర్వాదాలు నా జీవితంలో పనిచేయవు. అబద్ధాలు ఆడి, మోసం చేసి, సొంత ప్రయత్నాల్లో వెళ్ళి పొందుకునేది ఏది నా జీవితంలో వర్కౌట్ అవ్వదు. ఏదైనా ఆయన దగ్గర నుంచి రావాలి. నేను లాక్కునేది నా జీవితంలో పనిచేయదు. దేవుడు పంపించిందే పనిచేస్తుంది. యాకోబు అంతకుముందు ఏం చేశాడు? లాక్కున్నాడు. అది పనిచేసింది 20 ఏళ్లలో. ఒకవేళ పనిచేస్తుంటే నష్టపోయిన మాట ఎందుకు వస్తుంది? ఒకవేళ ఆశీర్వాదం పనిచేస్తుంటే క్షీణించిపోయిన మాట ఎందుకు వస్తుంది? నిద్ర లేదనే మాట ఎందుకు వస్తుంది? జీతం మార్చేసాడనే మాట ఎందుకు వస్తుంది? అది పని చేయలేదు. దేవుడు ఇవ్వకుండా నువ్వెంత లాక్కున్నది నీ జీవితంలో పని చేయదు. నువ్వు వెళ్ళి సొంత మార్గాల్లో వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళి ఏది చేసినా అన్లెస్ గాడ్ గ్రాంట్స్, దేవుడు అనుమతించకుండా, దేవుడు ఇవ్వకుండా ఏది నీ జీవితంలో వర్కౌట్ అవ్వదు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా దేవుడు ఇవ్వాల్సిందే, దేవుని దగ్గర నుంచి రావాల్సిందే, ఆయన ఇచ్చేదాకా ఓపిక పట్టాల్సిందే. కన్న తండ్రి అడిగినప్పుడు నీ పేరేంటంటే నేను జాస్తి కుమార్ అని యేషోను అన్నాడు. ఇప్పుడు పరమ తండ్రి అడుగుతున్నాడు, వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరేంటి? యాకోబునయ్యా. ఒప్పేసుకుంటున్నాడు, తన నిజ జీవితంలో ఒప్పేసుకుంటున్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, చూడండి, అప్పుడు ఆయన 28వ వచనం, నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఏకమేగట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదు. దగ్గరగా చెప్పడం దేవుళ్ళ మనం మహిమపడదాం. 20 ఏళ్లలో జరగనిది ఒక్క రాత్రిలో జరిగిపోయింది. ఆమేన్. 20 ఏళ్లలో జరగంది ఒక్క రాత్రి. నేను అంటున్నాను, నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ ప్రార్థనలో నిజాయితీ లేనంత వరకు నీ జీవితంలో దేవుడు కార్యం చేయడు. కానీ రాత్రి దేవుని సేవకుని మనం చేస్తున్నాం. సిన్సియర్గా ప్రార్థన చేద్దాం.
మనం చేసే ప్రార్థనా సమయం ఎంతసేపు అయినా ఆ ప్రార్థనలో నిజాయితీగా మన జీవితాన్ని ఒప్పుకుందాం, మన లోపాలు సరి చేసుకుందాం, మన పొరపాట్లు సరి చేసుకుందాం. స్వచ్ఛమైన హృదయంతో, ప్యూర్ హార్ట్తో ఆయన పాదాలు పట్టుకుని, లార్డ్ దిస్ ఇస్ మై లైఫ్ లార్డ్, దిస్ ఇస్ వాట్ ఐమ్ డూయింగ్ లార్డ్, ఇదిగో నీకు అప్పగించుకున్న ప్రభా, ఇదిగో అరమరికి లేవు ప్రభా, ఇదిగో నీకు అన్నీ తెలుసు ప్రభా, నేను ప్రతిదీ నీ దగ్గర ట్రాన్స్పరెంట్ గా ఉన్నాను ప్రభా అని ఎవరైతే దేవుని పాదాల దగ్గర సిన్సియర్ గా ప్రార్థన చేస్తారో వారి కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు నాకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సిన్సియారిటీ లేదు ప్రేయర్స్లో. పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద అరుపులు, కేకలు మంచిదే, కానీ నేను అంట్లా. కానీ దేవునికి కావాల్సిన నిజాయితీ కావాలి. ఏం కావాలి చెప్పండి? నిజాయితీ కావాలండి, హానెస్టీ కావాలి. అరే మన ప్రార్థనలో నిజాయితీ లేకపోతే దేవుడు ఏం కార్యం చేస్తాడు? యేసు నామములో నిజాయితీతో కూడిన ప్రార్థన మనందరికి అలవాటు అవును గాక. హల్లెలూయా. మన బిడ్డలు కూడా అదే అలవాటు అవును గాక. హల్లెలూయా. ఎవరినో సంతోషపెట్టే జీవితాలు మనకొద్దు, ఎవరి మెప్పు కోసం ప్రయాసపడేటువంటి ఆ పరిస్థితులు మనకొద్దు. దేవుని కోసం యథార్థంగా బ్రతుకుదాం. హల్లెలూయా. చేసేదేదో పర్ఫెక్ట్ గా చేద్దాం. ఆమేన్. అసలు దేవుడి కదలాలండి మన ప్రార్థనకి. ఆమేన్ చెప్పండి. దేవుడు ఏమవ్వాలి? ఆయన మూవ్ అవ్వాలి. చూడండి, ఆ రాత్రి యాకోబు ప్రార్థనకు దేవుడు కదిలాడు, అద్భుతం జరిగిపోయింది. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఒక్క రాత్రి చాలు నీ జీవితం సెట్ అవడానికి. నువ్వు ఎంత టెన్షన్ పడి నీ పరిస్థితులు మారవు, నువ్వెంత కలవరపడి నీ పరిస్థితులు మారవు. అలా ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఒక్కదానివే కూర్చుని ప్రభువా అని నీ జీవితాన్ని అంతటిని ఒకసారి రీకలెక్ట్ చేసుకుని లోపాలని ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు దేవుని సందులో ఆయన పాదాలు పట్టుకోగలిగితే అద్భుతమైన భవిష్యత్తు దేవుడు నీకు దయచేస్తాడు. ఈ రాత్రి దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం. ఇంతకు ముందు మీరు ఏదైతే కోల్పోయారో అది ఎప్పటితో ఆగిపోను గాక. ఇంతకు ముందు మీరు ఏదైతే నష్టపోయారో అది ఎప్పటితో ఆగిపోను గాక. ఇంతకు ముందు ఏదైతే మీ జీవితంలో చేదు మిగిలిందో అది ఎప్పటితో ఆగిపోను గాక. యేసు నామములో ఈ ముగింపు రోజున ఇది మొదలుకొని ఒక మహిమ కలిగిన ప్రారంభం మీ జీవితంలో కలుగును గాక. ఒక మహిమ కలిగిన ప్రారంభం మీ కుటుంబంలో కలుగును గాక. ఒక మహిమ కలిగిన ప్రారంభం మీ పరిచయంలో కలుగును గాక. దేవుడు మీ కొరకు దాచిపెట్టినటువంటి ఆ నెక్స్ట్ లెవెల్ అనుభవం యేసు నామములో మీరు వచ్చుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యాకోబు ఏం ప్రార్థన చేశాడు చెప్పండి? నిజాయితీతో కూడిన ప్రార్థన తన చరిత్రనే మార్చేసింది. మొత్తం ఎంటైర్ తన లైఫ్, తన జనరేషన్నే మార్చేసింది. అది తన బిడ్డల భవిష్యత్తు కూడా దీవెనకరంగా మారిపోయింది. నెక్స్ట్ మరొక ప్రార్థన గురించి నేను చెప్తాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 38, 38వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక రాజును మనం చూస్తున్నాం. అతని పేరేంటి? హిజ్కియా. హి వాజ్ ఎ గుడ్ కింగ్. చాలా మంచి రాజు అతను, మంచి యథార్థంగా పరిపాలన చేశాడు. అయితే సర్టెన్ టైం వచ్చినప్పుడు తన లైఫ్లో ఊహించిన పరిస్థితి ఎదురైంది. ఏంటి ఆ పరిస్థితి అంటే, ఒక మరణకరమైన రోగం తనని అటాక్ చేసింది. ఏ రోగం చెప్పండి? రోగాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చిపోయే రోగం, రెండోది వచ్చి ఆ మనిషిని తీసుకెళ్ళిపోయే రోగం. అర్థమైందా? నా భాష అర్థమవుతుంది. బయట ఉన్న వాళ్ళకి వినపడుతుందండి? రోగాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి వచ్చి కాసేపు ఉండి దాని పని చేసుకుని కాసేపు ఇబ్బంది పెట్టి డబ్బులు ఖర్చు పెట్టించేసి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటి? వచ్చి ఆ మనిషిని తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు హిజ్కియా గారికి వచ్చింది ఏంటో తెలుసా? వచ్చి వెళ్ళిపోయే రోగం కాదు, ఆ మనిషిని తీసుకెళ్ళిపోయే రోగం. అందుకే దానికి పెట్టిన పేరు ఏంటంటే మరణకరమైన. ఏ దినములలో? ఆ దినములలో. అంతకు ముందు దినాల్లో ఉందా మరణకరమైన రోగం? లేదు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ఎంత రాజైనా జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి ఎవరికి? అంతకు ముందు దినాల్లో బాగానే ఉన్నాడు అయ్య గారు, కానీ ఈ దినాల్లో ఏమైపోయింది? మరణకరమైన రోగం అటాక్ అయిపోయింది. ఈ వాక్యం ఉంటున్న దేవుని ప్రజలారా, జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు అటాక్ అవుతాయో తెలియదు. మనం అనుకున్నట్టుగా జీవితం ఎప్పుడు ఉండదు, మనం అనుకున్నట్టుగా పరిస్థితులు ఎప్పుడు ఉండవు. ఎప్పుడు ఏ దెబ్బ తగులుతుందో తెలియదు, ఎప్పుడు ఏ రోగం అటాక్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ నష్టం జరుగుతుందో తెలియదు. దేర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ది హ్యూమన్స్ లైఫ్. మానవుని జీవితానికి గ్యారంటీ లేదు. ఏది మనం తప్పించుకోలేం.
ఏది మనకు చెప్పి రాదు. సడన్ గా పరిస్థితులు రివర్స్ అయిపోతే అప్పటిదాకా బాగానే ఉన్నాడు హిజ్కియా రాజు, కానీ సడన్ గా తన జీవితంలో మరణకరమైన రోగం అటాక్ అయిపోయింది. ఈరోజు చూడండి, చాలా మంది అప్పటిదాకా బాగానే తిరుగుతూ ఉంటారు, హ్యాపీగా జాలీగా. సడన్ గా ఏదో గ్యాస్ ప్రాబ్లం, ఏదో హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, హాస్పిటల్కి వెళ్తారు, టెస్ట్ స్కాన్ అంటారు, జాయిన్ అవ్వమంటారు, జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. తెలియకుండా కోమలోకి వెళ్ళిపోతారు, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, కాళ్ళు చేయి పడిపోతూ ఉంటుంది, చివరికి శవమై ఇంటికి వస్తున్నారు. గ్యారెంటీ ఉందండి మనిషి జీవితానికి? ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి, ఎంతమంది వాళ్ళు చచ్చిపోతున్నారండి. ఒక పక్క పుట్టేవాళ్ళు పుడుతూ ఉన్నారు, మరొక పక్క చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తే ఏదో చిన్న ఆశ ఉంటుంది తిరిగి వస్తారని, కానీ శ్మశానానికి వెళ్ళిన తిరిగి వస్తారా? శ్మశానానికి వెళ్ళిన వ్యక్తి తిరిగి రాడు. జీవితం చాలా విలువైంది, జీవితం చాలా సున్నితమైంది, జీవితం చాలా చిన్నది. ఈ ఉన్న జీవితాన్ని ఎలా పడితే అలా జీవించడానికి వీల్లేదు. ఎప్పుడు ఆపద వస్తే ఎవరికి తెలియదు. ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడు కావాలి. ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడు ఈ రాత్రి ప్రకటిస్తున్న యేసయ్య. హల్లెలూయా. నువ్వు ఎంత ధనవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత అందగాడైనా, ఎంత ఉన్నత చదువు చదివినా, నీ జీవితంలో ఎప్పుడు ఆపద సంభవిస్తుందో తెలియదు. కానీ సడన్ టైం వచ్చినప్పుడు ప్రతి మనిషికి దేవుని అవసరం ఏర్పడుద్ది. డాక్టర్ కూడా అంటాడు, ఐఎమ్ సో సారీ, ఐ కెనాట్ డూ ఎనీథింగ్, నా వల్ల ఏమీ అవదు. ఎంత పెద్ద డాక్టర్ని చివరికి ఎవరికి రిఫర్ చేస్తాడు తెలుసా? దేవుడికే రిఫర్ చేస్తాడు. అమ్మా, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, మేము ఎంత చదువుకున్నామో ఆ జ్ఞానాన్ని బట్టి వైద్యం చేస్తున్నాం, కానీ చివరికి దేవుడే చేయాలి. మీకు ఏ దేవుడు ఇష్టం ఆ దేవుడిని కొలుచుకోండి. ఇక్కడ ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఆర్ఎంపీ డాక్టర్తో చూపించుకుంటారు. తేడా వస్తే ఆర్ఆర్పేట ఆంధ్ర హాస్పిటల్కి వెళ్తారు. ఏలూరు వెళ్తే మంగళగిరి, మంగళగిరి వెళ్తే గుంటూరు, గుంటూరు వెళ్తే హైదరాబాద్, హైదరాబాద్ వెళ్తే బెంగళూరు, బెంగళూరు వెళ్తే బాంబే, లేకపోతే కోయంబత్తూరు. చివరికి అంటారు ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చచ్చిపోయిన తర్వాత అంటారు తీసుకెళ్ళిపోండి శ్మశానానికి అంటారు. అయిపోయింది జీవితం. తీసుకెళ్ళిపోండి. ఏలూరులోంచి తీసుకెళ్ళిపోమంటారు, మంగళగిరిలోంచి తీసుకెళ్ళిపోమంటారు, హైదరాబాద్లోంచి తీసుకెళ్ళిపోం. ఇంటికి వస్తే చివరికి ఇంటి దగ్గర కూడా ఏమంటారు? టైం అయిపోయింది, ఇంకా గోయి రెడీ అంట. ఏం రెడీ? అయిపోయింది జీవితం. ఏదో అనుకుంటాం మనం. ఈ చిన్న జీవితం ఈ మాత్రం దానికి దెబ్బలాడుకోవటాలు, అత్తాకోడల గొడవలు, అన్నదమ్ముల గొడవలు, ఆస్తి దగ్గర గొడవ, స్థలాల దగ్గర గొడవ, పప్పుచారు దగ్గర గొడవ, ఉప్పుచారు దగ్గర గొడవ. నేను మాట్లాడిన నీతో, నేను అలిగా, నేను హట్ అయ్యాను, నాకు సారీ చెప్పాలి. ఎందుకండి, ఉన్నదే చిన్న జీవితం. భార్య భర్తలు కలిసిమెలిసి ఉండాలండి. దేవునికి స్తోత్రం. భార్య బ్రతుకున్నప్పుడు భార్య విలువ తెలియదు భర్తకే, భర్త బ్రతుకున్నప్పుడు భర్త విలువ తెలియదు భార్యకి, తల్లి బ్రతుకున్నప్పుడు తల్లి విలువ తెలియదు పిల్లలకే, తండ్రి బ్రతుకున్నప్పుడు తండ్రి విలువ తెలియదు పిల్లలకే, పిల్లలు ఉన్నప్పుడు పిల్లల విలువ తెలియదు తల్లిదండ్రులకి. ఒక వస్తువు మనతో ఉంటే ఆ వస్తువు విలువ మనకు తెలియదు. ఆ దూరమైన రోజున తెలుస్తూ ఉంటది. వాచి పెట్టుకునే అలవాటు ఎంతమందికి ఉంది? వాచి పెట్టుకునే అలవాటు చేతికి. ఒకరోజు వాచి పెట్టుకోవడం మానేయండి. మీకు తెలియకుండా ఎన్నిసార్లు ఇట్లా చూసుకుంటారు చెయ్య. ఆమె రైట్ ఆర్ రాంగ్. ఫోన్ వాడే అలవాటు ఎంతమందికి ఉంది? ఒక్కరోజు ఫోన్ లేకుండా ఉండే, ఫుడ్ లేకపోయినా ఉంటాం పాస్టర్, బెడ్ లేకపోయినా ఉంటాం పాస్టర్, కానీ ఫోన్ లేకపోతే కష్టం పాస్టర్, మేము ఉండలేం పాస్టర్. ఏమీ రావు మెసేజ్లు, కానీ ఏదో చూసేసుకుంటారు. ఏమీ రావు ఫోన్లు, మళ్ళీ ఏదో చేసేసుకుంటారు. అలవాటు, అడిక్షన్. ఏం చెప్పండి ఇది ఒక్కరోజు లేదనుకోండి చేతులు ఏమైపోద్ది. కొంతమంది అయ్యా ఈరోజు గంట సేపటి దాకా లేకని ప్రభావ ప్రార్థనలోంచి అని చెప్పి ప్రార్థన చేయడానికి వెళ్తారు. ఫోన్ తీసుకెళ్తారు. వైబ్రేషన్ వచ్చినట్టు ఏదో మైండ్లో ఫీలింగ్ కలుగుతుంది. రాదు వైబ్రేషన్, ప్రార్థన మధ్యలో ఆపేసి ఫోన్ చూస్తారు వైబ్రేషన్. అలా మధ్యలోనే ప్రార్థనలు గివప్ చేసేవాళ్ళు చాలా మంది. బైబిల్ చదువుదామని చూస్తారు, ఇవాళ ఎలాగే 4 అధ్యాయాలు చదవాలి, ఫోన్ పక్కన పెడతారు. ఏదో డిస్ప్లే కొంచెం బ్లింక్ అవుతూ ఉంటుంది, ఎవరు మెసేజ్ పెట్టారు, అయిపోయింది, బైబిల్ మూసేస్తూ ఉంటారు. అరగంట బైబిల్ చదువుదామని తీస్తారు, 10 నిమిషాలకే ప్రభు సారీ కళ్ళు మూతలు పడిపోతుంది, మిగిలిన భాగం తర్వాయి వారం మూసేస్తాం. 10 నిమిషాలు వాడతాను ప్రభు ఫోన్ అని 10 నిమిషాలు ఫోన్ తీస్తాం. తెలియకుండానే 88 నువ్వు మొదలెట్టినప్పుడు సాధ్యంగా 18కి వచ్చేదాకా వదిలిపెట్టవే. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తావు, దాంట్లో పోగంట. అమెజాన్, మీషో, మాషో, ఆషో, ఏషో అన్నీ షోలే. అరే ఫోన్లో పెట్టినంత ఆ శ్రద్ధ బైబిల్లో పెడితే బ్రతుకులు ఇప్పుడు ఏం చేయమంటారు పాస్టర్ గారు? ఎప్పుడు సజీవ వాక్యమేగా. మరి రోజు తోముకునే పడలేక తోముకోవటం మానేయండి, రోజు తినే అన్నమేగా తినటం మానేయండి. కొంతమంది అంటారు భక్తిపరులు, అయ్యగారు అసలు ప్రార్థన చేయడానికి కుదరట్లేదు అయ్యగారు, సాగట్లేదు అయ్యగారు, టైం లేదు అయ్యగారు. తీసుకెళ్ళి పద్మాసి దీపంలో పడేస్తాం. అంతే, మంచి టైం ఉంటుంది. ప్రకటన గ్రంథం రాయింకోటి నువ్వు. దేవునికి స్తోత్రం. టైం లేదా? టైం ఉండదు, టైం సెట్ చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేసుకోవాలి?
యేసు ప్రభు పగలంతా పరిచయం చేసేవాడు, సాయంత్రం ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? ఒలీవల కొండకి వెళ్ళిపోయేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, హిజ్కియా రాజుకి అంతకు ముందు దినాల్లో బాగుండే పరిస్థితులు, సడన్ గా మరణకరం రోగం వచ్చి పడిపోయాడు. ఇప్పుడు యెషయా ప్రవక్త గారు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, నేను హిజ్కియా అనుకోండి, మంచం మీద పడిపోయాను రోగంతో. యెషయా గారు వస్తున్నారు. ఎవరో చెప్పారు యెషయా గారు వస్తున్నారు, ప్రవక్త గారు వస్తున్నారు. నాకు ఎలా ఉంటుంది? ప్రవక్త గారు వస్తున్నారా? నా కోసం గుడ్ న్యూస్ తీసుకొస్తున్నారు, నా కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు ప్రవక్త గారు, నేను బ్రతుకుతాను ఇవాళ అని నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? చాలా హై లెవెల్. అబ్బా థ్యాంక్ యూ ప్రభు, నా కోసం ప్రవక్తను పంపిస్తున్నాను బాగు చేయడానికి అని చెప్పి ఎంతో ఎక్సైట్మెంట్తో ఉంటా. ప్రవక్త గారు వస్తారు, వచ్చి అంటారు, హిజ్కియా దేవుడు ఎట్లా చెప్తున్నాడు, నువ్వు మరణం అవుతున్నావు, ఇల్లు చక్క పెట్టుకోమంట. అయిపోయింది జీవితం. ఇదేంటి అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్? అసలు ప్రవక్త వస్తున్నాడంటే శుభ సమాచారం తెస్తాడనా లేకపోతే వేరే సమాచారమా? ఒక మంచి వ్యక్తిని నేను, నా దగ్గర ప్రవక్త వస్తానంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తే మంచి వార్తే కదా. అందులో ఎలా ఉన్నా నేను మరణకరమైన రోగంతో పడున్నా. కానీ క్వైట్ ఆపోజిట్గా ఏ వర్తమానం వస్తుంది? శుభవర్తమానం వస్తుంది, దుర్వర్తమానం వస్తుందా? దుర్వర్తమానం. ఇంకా హిజ్కియా, ఒకవేళ హిజ్కియా ప్లేస్లో ఉంటే మనం ఏం చేస్తాం? దేవుడే పంపించాడు కదా వర్తమానం, నా పని అయిపోయిందని, ఎందుకులే ఆ మాత్రం దానికి ప్రార్థన, ఇంకెందుకు ప్రార్థన, అయిపోయింది. దేవుడికి నేనంటే ఇష్టం లేదనుకుంటా. అప్పటికి చెప్తానున్నారు ప్రతి వారం ప్రార్థనకి వెళ్ళొద్దని. నేనే ప్రతి వారం ప్రార్థనకి వెళ్ళిపోయా. అప్పటికి చెప్తాను కొంతమంది మా ఫ్రెండ్స్, యారా ఒక ఆదివారం కూడా సినిమాకి రావా? నేనే దేవుడు ఆపదలు ఆదుకుంటాడు, ఎక్కువ కూడా మానకూడదని నేనే వెళ్ళిపోయా ప్రార్థనకి. ఏమైంది ఇవాళ? దేవుడే డైరెక్ట్గా అయిపోయింది నీ జీవితం అన్నాడు. అంత భక్తి చేయకుండా ఉండాల్సింది, అంత ప్రార్థన చేయకుండా ఉండాల్సింది అనుకున్నాడా? మనం అయితే అలాగే అనుకుంటాం. అనవసరంగా వెళ్ళి ఉపవాస ప్రార్థనకి ఏం చేశాడు దేవుడు నాకు? కొంతమంది దేవుడిని నిలదీస్తూ ఉంటారు, అయ్యా ఏం చేసావయ్యా నాకు, ఏమి ఇచ్చావయ్యా నాకు? ఊపిరిచ్చాడు, చాలదా? హాస్పిటల్కి వెళ్ళండి ఒకసారి, దండం పెట్టి మరి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అలా ఉండాలి పరిస్థితి. మామూలుగా ఇంటికి వెళ్ళి సువార్త పత్రిక ఇస్తే తీసుకుంటారా? ఏంటది వెళ్తారా, కుక్కను వదలమంటారా అంటారు. పత్రిక ఇస్తే హాస్పిటల్కి వెళ్ళారు, మొత్తం చేతులు కాళ్ళు కట్టేసి ఎక్కిస్తా ఉన్నారు. నువ్వు బైబిల్ పట్టుకుంటే ఏమంటారు తెలుసా? అమ్మా ప్లీజ్ ప్రార్థన చేయమ్మా ప్లీజ్. మరి ఇంటి దగ్గర ఏమైపోయింది? అన్నీ బాగుంటే దేవుడు అర్థం కాదు చాలా మందికి. అన్నీ బాగుంటే దేవుడి విలువ తెలియదు, అన్నీ బాగుంటే సువార్త విలువ తెలియదు, అన్నీ బాగుంటే సేవకుల విలువ తెలియదు, అన్నీ బాగుంటే దేవుని వాక్యం విలువ తెలియదు. కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ కరోనాలో దేవుడు చెప్పాడు, నాయనా నేనేరా బాబు మీకు దిక్కు, నా వైపు చూడండి అంటే కొంతమంది చూడక వాళ్ళని ఎవరో చూడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు హిజ్కియా హి వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద గుడ్ న్యూస్ ఫ్రమ్ ద ప్రాఫెట్ ఆఫ్ ఐజయా, కానీ వినకుండా వార్త వినాల్సి వచ్చింది. అయినా హిజ్కియా వదిలిపెట్టేసాడా? దేవుడే డైరెక్ట్ గా చచ్చిపోతావు, నువ్వు ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పిన హిజ్కియా చేస్తున్న ప్రార్థన 2వ వచనం, అతడు తన ముఖము గోడ పట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమైన ఎట్లు జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా. ఒక మాట నేను చెప్తానండి, దేవుడే స్వయంగా నువ్వు చచ్చిపోతావని చెప్పిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి అనే ఆశ ఆలోచన ఎందుకు కలిగిందో తెలుసా? హిజ్కియాకి దేవుని మీద బలమైన నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఉంది కాబట్టి చచ్చిపోతాడని దేవుడు జరిగించిన నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నాడు. దగ్గరగా చెప్పలేదు, దేవుని మనం భయపడతాం. హల్లెలూయా. దేంతో ప్రార్థన చేస్తున్నాడు? నిరీక్షణ. చెప్పాలి. యాకోబు చేసినది ఏం ప్రార్థన? నిజాయితీతో కూడిన ప్రార్థన. ఇక్కడ హిజ్కియా చేసే ప్రార్థన ఏంటో తెలుసా? నిరీక్షణతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. నమ్మకం వేరు, విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. నమ్మకానికంటే విశ్వాసానికంటే మించింది ఏంటో తెలుసా? నిరీక్షణ. ఏ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చెప్పడం మనం భయపడతాం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా హిజ్కియాకు దేవుని మీద నిరీక్షణ ఉంది కాబట్టి గోడ పట్టు ముక్కుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా నా హృదయం ఎలాంటిదో ఒకసారి ఆలోచించి, యథార్థ హృదయుడనై నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో. ఒక మాట నేను చెప్తాను వినండి. హిజ్కియా నిరీక్షణతో ప్రార్థన చేయడానికి తనకి ఆధారం ఎక్కడ దొరికిందంటే, ఒకప్పుడు తాను చేసిన భక్తి తనకు ఆధారం అయింది.
ఆమెన్. ఒకప్పుడు తాను జీవించిన జీవిత విధానం తనకు ఆధారమైంది. ఒకప్పుడు తన యొక్క సత్ప్రవర్తన తనకు ఆధారమైంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? అన్నీ బాగున్నప్పుడు ఎందుకు మనం పరిశుద్ధంగా బ్రతకాలి? అన్నీ బాగున్నప్పుడు ఎందుకు ఎక్కువ ప్రార్థన చేయాలి? అన్నీ బాగున్నప్పుడు ఎందుకు ఎక్కువగా మనం దేవుని సన్నిధిలో గడపాలి తెలుసా? ఆపద వేళలో మనం దాచుకున్నది ఉపయోగపడబోతా ఉన్నది. దగ్గరగా చప్పట్లు దేవుని నామమున మహిమపడదాం. కష్టకాలంలో ఇంతకు ముందు మనం చేసి దాచుకున్న ప్రార్థన మనకు ధైర్యాన్ని కలిగించి నిరీక్షణ కలిగించబోతుంది. అందుకే అవసరం వచ్చినప్పుడు మాత్రమే కాదు ప్రార్థన, అవసరం ఉన్నా లేకపోయినా ప్రార్థన మనం స్టోర్ చేసుకోగలగాలి. భక్తి స్టోర్ చేసుకోగలగాలి, విశ్వాసాన్ని స్టోర్ చేసుకోగలగాలి, సత్క్రియను స్టోర్ చేసుకోగలగాలి. దేవుడి కొరకు ఏదో ఒకటి త్యాగం చేసి కొన్ని దాచుకోగలగాలి. హల్లెలూయా. ఫరో రాజుకి కళ్ళు వచ్చినాయి. 7 సంవత్సరాలు ఒకలా ఉంది, 7 సంవత్సరాలు ఇంకోలా ఉంది. అర్థం కావట్లా. ఇప్పుడు యేసేపు అన్నాడు, ఆ కల భావం ఏంటో తెలుసా? 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతా ఉంది. ఆ కరువులో ప్రజలు చాలా సఫర్ అవబోతున్నారు. మరి రెమెడీ ఏంటి దీనికి? దీనికి పరిష్కారం ఏంటి? అయితే ముందు 7 సంవత్సరాలు పంట బాగా పండబోతుంది. ఆ పంట పండినప్పుడు దాన్ని కూర్చుకోవాలి, సమకూర్చుకోవాలి, దాన్ని స్టోర్ చేసుకోవాలి, దాన్ని భద్రపరుచుకోవాలి, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఈ 7 సంవత్సరాల్లో ప్రిజర్వ్ చేసుకున్నది రాబోయే కరువు కాలంలో ఆ 7 సంవత్సరాల్లో ఉపయోగపడబోతా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. రాబోయే దినాల్లో భయంకరమైన శ్రమలు సంఘానికి రాబోతున్నాయి, భయంకరమైన వ్యతిరేకతలు రాబోతున్నాయి. ఆ టైంలో నీవు నేను నిలబడాలంటే ఇప్పుడు దేవుడి కొరకు కొన్ని మనము కూర్చుకునేవారుగా, కొన్ని దాచుకునేవారుగా, కొన్ని స్టోర్ చేసుకునేవారుగా, కొన్ని భద్రపరుచుకునేవారుగా, సంపూర్ణ సమర్పణలోనికి, సంపూర్ణ ప్రతిష్టలోనికి, పరిపూర్ణ ప్రార్థనలోనికి మనం రాగలిగి యథార్థతను, పరిశుద్ధతను, పవిత్రతను, విశ్వాసాన్ని మనం దాచుకోగలిగితే ఎలాంటి కరువు పరిస్థితుల్లోనైనా మనం దేవుని పక్షంగా నిలబడగలం. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఎప్పుడు ప్రార్థన అప్పుడు సరిపోతలేండి, రేపుడు సంగతి తర్వాత చూసుకుందాం. లేదు లేదు లేదు. సమరి చీమల యొద్దకు వెళ్ళు. ఏం చేస్తే అవి వేసవి కాలంలో తమ ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి. ఈ రోజున సంఘం చేస్తున్న బ్లండర్ మిస్టేక్ అంటే తెలుసా? అవసరాలు తీరిస్తే చాలు, అప్పులు తీరిస్తే చాలు, పిల్లలు పుడితే చాలు, ఇల్లు కడితే చాలు. ఇది నో నో నో. దీనికంటే మించింది మనం చేయగలగాలి అంత దినాల్లో. ఆమేన్. దీనికంటే మించిన ప్రార్థన. అందుకే టైం దొరికినప్పుడల్లా వాక్యాన్ని ఎక్కువగా చదివి నెమరు వేసుకుంటూ ఉండండి. టైం దొరికినప్పుడల్లా ఎక్కువ ప్రార్థనలో గడపండి. ఫోన్లకు దూరంగా, టీవీలకు దూరంగా, ముసలమ్మ ముచ్చట్లకి, కాకమ్మ కబుర్లకు దూరంగా దేవునితో ఎవరైతే ఎక్కువ సమయం గడుపుతారో వారు రేపు ప్రకాశించేవారుగా మారబోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం చేసే భక్తి వృధాగా పోద్దా? ప్రార్థన వృధాగా పోద్దా? ఆపదలో నిరీక్షణ కలిగిస్తుంది. ఆమేన్. అందుకే యోబు గురించి రాయబడిన మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. నేను అంటున్నా, కష్టం వచ్చినప్పుడు ఎవరు కృంగిపోతారో తెలుసా? ఒకప్పుడు భక్తి చేయని వాళ్ళు కృంగిపోతారు. బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎవరో అయిపోయింది నా జీవితం అంటారు తెలుసా? ఏమీ దాచుకొని వాళ్ళు కృంగిపోతారు. కానీ నిజంగా నువ్వు భక్తిని దాచుకున్న వ్యక్తివైతే, ప్రార్థన దాచుకున్న వ్యక్తివైతే, పరిచర్య చేసి ఉన్న వ్యక్తివైతే, దేవునికి ఉపయోగపడి ఉన్న వ్యక్తివైతే నీలో ఒక నిరీక్షణ కలుగుద్ది. నేను చేసిన వాటిని నా ప్రభు జ్ఞాపకం చేసుకుని ఈ ఆపద నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు అనే నిరీక్షణ నీలో ఏర్పడుతుంది. హల్లెలూయా. మర్చిపోతాడండి దేవుడు. అందుకే మనుషులు మెచ్చుకోపోయినా పర్లే, డోంట్ వరీ, చేసుకుంటా వెళ్ళిపోండి దేవుని కోసం. ప్రయాసపడండి, విత్తుకుంటా వెళ్ళిపోండి, అంతే. నలిగిపోండి దేవుని కోసం, కరిగిపోండి దేవుని కోసం. ప్రార్థన చేయండి దేవుని కోసం, దేవుని సువార్త కోసం, దేవుని సంఘం కోసం, దేవుని మందిరం కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని సేవకుల కోసం. ఎంత ఎక్కువ చేయగలిగితే అంత ఎక్కువ చేయండి. ఒక టైం వచ్చినప్పుడు అదే మిమ్మల్ని నిలబెట్టబోతా ఉన్నది. హల్లెలూయా. చూడండి, పల్లెటూరులో కొట్లు ఉంటాయి ధాన్యం కూర్చుకోవడానికి. ఏమంటే చెప్పండి, వాళ్ళు పంట అంతా పండించుకుని ఏం చేస్తారు? ఆ కొట్లలో దాని ఎందుకు? ఒక టైం వచ్చినప్పుడు పనులే ఉండవు, చేతులకి డబ్బులేమి రావు. అప్పుడు ఆ ధాన్యం తీసుకుని ఆడించుకుని తింటారు. వేసవికాలంలో ఊరగా పచ్చడి పట్టుకుని ఎందుకు దాచుకుంటారు? వర్షాకాలంలో పనులే ఉండవు, డబ్బులే ఉండవు, కూరలు వండుకునే పరిస్థితి ఉండదు. అందుకే పచ్చడి ఏం చేసుకుంటారు? దాచుకుంటారు. అరే, ఒక సాధారణమైన వ్యక్తే భవిష్యత్తును ఎరిగి కొన్ని దాచుకుంటున్నాడే. ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయురాలుగా ఎంత దాచే ఇప్పటిదాకా ప్రార్థన? ఏమైనా వెనకేసావా?
ఏం చేయగలిగావు దేవుని కోసం ఇప్పటిదాకా నువ్వు? ఒకసారి లెట్స్ గో టు ద ఫ్లాష్ బ్యాక్. దేవుని కోసం ఏమైనా గాయాలు, ఏమైనా నిందలు, ఏమైనా అవమానాలు, ఏమైనా వ్యతిరేకతలు ఏమైనా అనుభవించినా ఉందా మన జీవితంలో? ఒకవేళ ఆ చిహ్నాలు ఉంటే, ఆ గుర్తులు ఉంటే, డోంట్ వరీ, ఆపదలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. హెచ్కేకి గొప్ప నిరీక్షణ వచ్చింది దేవుని మీద. తన భక్తిని ఆధారం చేసుకుని ప్రార్థన చేయడం మాత్రమే కాక కృపతో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆమెన్. నేను అంటున్నా, కేవలం మన భక్తి, మన యథార్థత, మన ప్రార్థన మాత్రమే కాదు, దేవుని కృప కూడా కావాలి. నువ్వెంత భక్తి పరుడువైనా, నువ్వెంత ప్రార్థనా పరుడువైనా, నువ్వెంత ఆరాధికుడువైనా, నువ్వెంత పరిచారకుడువైనా, నీ భక్తి మీద నువ్వు ఆధారపడద్దు, నీ నీతి మీద నువ్వు ఆధారపడద్దు. మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నది, కృప మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఈ కృప చేసే పని ఏంటో తెలుసా? కొన్ని తప్పిస్తుంది. ఆమెను చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు తప్పిస్తుంది, ఆపరేషన్ పరిస్థితులు తప్పిస్తుంది, మరణకరమైన పరిస్థితులు తప్పిస్తుంది, ప్రమాదాలు తప్పిస్తుంది, నష్టాలు తప్పిస్తుంది. నీకు వ్యతిరేకంగా ఏదైతే సైతాన్ ప్లాన్ చేశాడో అది నీ జీవితంలో జరగకుండా కృప వెళ్ళి అడ్డుపడుతుంది. ఆమేన్. ఏం వెళ్ళి అడ్డుపడుద్ది? కృప. అందుకే పౌలు అన్నాడు, అయ్యా ముళ్ళుందయ్యా నా శరీరంలో, తీసే ప్రభు అని 3 సార్లు అడిగాడంట. ప్రభు అన్నాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలు. అందుకేనన్నా కృపని ఖచ్చితంగా మనం ఆధారం చేసుకుని ప్రార్థన చేయాలి. కొంతమంది ఆత్మీయ గర్వం, నేను ఎంత భక్తి చేశాను చూడవే ప్రభువా, ఎన్ని కానుకలు ఇచ్చానో చూడవే ప్రభువా, ఎంత చేశాను ప్రభు నీకోసం, ఈ ఫ్యాన్ నేనే ఇచ్చాను ప్రభు, ఈ మైక్ నేనే ఇచ్చాను ప్రభు. అందుకేనా మైక్ ఇచ్చినందుకు బాగు చేయాలా, నిన్ను ఫ్యాన్ ఇచ్చినందుకు బాగు చేయాలా? నో నో నో. కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు. ఆమేన్. ఎప్పుడైతే ఇట్లా నిరీక్షణతో ప్రార్థన చేశాడో 4వ వచనం చూద్దాం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడని యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచి చూచుదుని నీ ప్రార్థనను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్. దగ్గరగా చెప్పలేదు దేవుళ్ళ మనం భయపడతాం. యెషయా ఇంకా వెళ్ళను కూడా వెళ్ళలేదు. మరలా దేవుడు చెప్తున్నాడు, హిజ్కియా దగ్గర తిరిగి. ఎంత అద్భుతంగా రిప్లై వచ్చేసిందండి వెంటనే, ఇమీడియట్గా. నేనంట నీ ప్రార్థనలో నిరీక్షణ ఉంటే తొందరగా కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? నిరీక్షణ. డోంట్ గివ్ అప్. అయిపోయింది నా జీవితం అనుకోవద్దు, నా బిడ్డ జీవితం అయిపోయింది అనుకోవద్దు, నా లైఫ్ అయిపోయింది అనుకోవద్దు. ఆఖరి క్షణంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. దగ్గరగా చెప్పలేదు దేవున్నా మనం ఏం పడతాం. లాస్ట్ మిల్లీ సెకండ్ దాకా వదిలిపెట్టద్దు ప్రార్థన. ఆమేన్. డాక్టర్ ఎన్ని చెప్పినా సరే ఒకటే, దేవుడు చెప్పేది జరుగుద్ది. ఆమేన్ చెప్పండి. అందుకే నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు. యోబు తన జీవితంలో అన్నీ కోల్పోయాడు, కానీ నిరీక్షణ మాత్రం కోల్పోలే. హల్లెలూయా. చావడానికనే సిద్ధపడ్డాడు యోబు, నిరీక్షణ మాత్రం కోల్పోలే. ఈరోజు ఎందుకు చిన్న కష్టం వస్తే కృంగిపోతున్నావు? నిరీక్షణ లేదు కాబట్టి కృంగిపోతున్నావు. ఒకటే, వస్తాయి కష్టాలు, పోతాయి, వస్తాయి శ్రమలో, పోతాయి. నేను మాత్రం నా దేవుని మీద నిరీక్షిస్తాను. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షించు. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షించే వాళ్ళు ఏడవరండి ప్రతి దానికి. అయిపోయిందని అందుకే బైబిల్ రాయబడినమాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడు అవుతావు. స్టెఫన్ ఎట్లాగైతే సంతోషంగా దేవునికి అప్పగించేసుకున్నాడో అలాంటి సమర్పణ మనలోనికి వచ్చిన గాక. మనల్ని ఎంతకాలం భూమి మీద ఉంచాలో దేవుడికి తెలుసు. ఆ టైం అయ్యేదాకా ఏ శత్రువు నిన్నేం చేయలేడంతే. ఆయన సెలవు లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలను రాలదు. రిపోర్ట్లు ఎలా ఉన్నా పర్లే, కండిషన్ ఎలా ఉన్నా పర్లా, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమును సంతోషం కలుగును. దగ్గరగా చెప్పడు దేవున్నా మనం మహింపడదాం. హల్లెలూయా. అండ్ చివరికి ఒక ప్రార్థన చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. The book of Jonah, chapter 1 verses 1 onwards. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఎప్పేకపోయి తర్షీషునకు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. చాలా జాగ్రత్తగా వినండి. నినివే పట్టణస్థులు చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు చాలా బాధపడ్డాడు వారిని బట్టి. ఇంకా ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చాడు దేవుడు, నినివే పట్టణస్థుల్ని నాశనం చేయాలి.
120,000 మంది ఉన్నారు ఆ ప్రాంతంలో. ఇప్పుడు వాళ్ళు నాశనం చేసే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాడు దేవుడు. ఏమి ఇవ్వాలనుకున్నాడు? దేవుడు ఎవరిని డైరెక్ట్గా కథం చేయడు, ముందు సమాచారం పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ముందేం పంపిస్తాడు? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లేకుండా దేవుడు గుడ్డుగా ఏదో చేయడు ఎవరికి కూడా. ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యోనా, అమిత్తయి కుమారుడైన యోనా. ఈ యోనాకు దేవుడు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, గో టు ద సిటీ ఆఫ్ నినివే, నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి దుర్గతి కలుగుతుందని ప్రకటించు. దట్స్ ఆల్. సువార్త చెప్పమన్నాడా? నో. సువార్త చెప్పమల్లా, ప్రార్థన చేయమల్లా, వాళ్ళకు నాశనం కలుగుతుంది. హలో నినివే పట్టణస్తులారా, మీకు నాశనం కలగబోతుందని దేవుడు చెప్పమంటున్నాడు అనే ఒక్క మాట చెప్పమన్నాడు అంతే దేవుడు. దట్స్ ఆల్. ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయమన్నాడు. ప్రవక్తలు అంటే ఎవరంటే, దేవుని మనసులో ఉన్నదాన్ని, దేవుని నోట్లో ఉన్నదాన్ని ప్రజలకు చేరవేసేటువంటి ఇన్ఫర్మేషన్స్, ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు, సమాచారాన్ని చేరవేసేవాళ్ళు. అయితే ఈ రోజులో చాలామంది దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అదంతా వేరే గొడవ. అందుకే యేసుప్రభు చెప్పాడు, ప్రవక్తలు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు, బోధకులు ఉంటారు, అబద్ధ బోధకులు ఉంటారు. సో అన్నీ ఉంటాయి, అంత్య దినాలు కాబట్టి అన్నీ మిక్సప్ అవుతూ ఉంటాయి. అయితే ఎవరైతే దేవుని ఎక్కువ సమయం గడుపుతారో వాళ్ళకి దేవుని సంబంధం ఏంటో బాగా తెలుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది జ్ఞానాన్ని ఆధారం చేసుకుని విశ్వాసాన్ని కట్టుకుంటున్నారు. కానీ బైబిల్ ఒరిజినల్గా చెప్పింది ఏంటో తెలుసా? మీ విశ్వాసము మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకునే ఉండాలి. హల్లెలూయా. ఎవరు ఏదో చెప్పారు యూట్యూబ్లో పాస్టర్ గారు అని చెప్పి ఆయన నమ్మేస్తున్నారు చాలా మంది. ఆయన చెప్పింది రాంగ్ అని ఇంకొక ఆయన చెప్తే ఆయన నమ్మేస్తున్నారు. ఇట్లాగ అందరూ చెప్పేదాన్ని నమ్ముతున్నారు, కానీ బైబిల్ ఎవరు నమ్మట్లేదు. అదే నా బాధ. దేవుడు చెప్పింది ఎవరు? వాళ్ళు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ కోసం యేసు ప్రభు నామాన్ని మధ్యలో అవమానం పాలు చేసేస్తున్నారు. వాళ్ళ మినిస్ట్రీ హైలైట్ చేసుకోవడం కోసం, వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం కోసం యేసు నామానికి వెళ్ళి చాలా అవమానం తీసుకొస్తా ఉన్నారు. యేసు నామాలు అవన్నీ ఆగిపోవును గాక. హల్లెలూయా. ఈ సోషల్ మీడియా మీద ఉన్నటువంటి ప్రతి సైతానికను తొలగిపోవును గాక. సోషల్ మీడియా సువార్త కొరకు ఉపయోగించబడును గాక. హల్లెలూయా. అయితే దేవుడు సమాచారాన్ని ప్రకటించమని యోనాకు చెప్తే, యోనా ఏం చేస్తున్నాడంటే నినివే పట్టణానికి వెళ్ళట్లే. ఎక్కడికి వెళుతున్నాడు? తర్షీష్ పట్టణానికి వెళ్ళడానికి వాడెక్కేసాడు. ఈ వాజ్ ట్రావెలింగ్, ప్రయాణమే వెళ్తున్నాడు. వాస్తవంగా యోనా ఏ వాడలో ఉండాలి? నినివే వెళ్ళవలసిన వాడలో ఉండాలి. కానీ ఏ వాడలో ఉన్నాడు? తర్షీష్ వెళ్ళాల్సిన వాడలో ఉన్నాడు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని చేస్తున్నాడా, సొంత చిత్తాన్ని చేస్తున్నాడు యోనా? దేవుడిని సంతోష పెడుతున్నాడా, దేవుడిని బాధ పెడుతున్నాడా? ఇప్పుడు యోనా అలా తర్షీష్ వెళ్ళే వాడలు వెళ్తుంటే దేవుడు రెస్పాండ్ అయ్యి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? నువ్వు చేసావు కదా యోనా, నేను చేస్తానని 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా. ఇప్పుడు సముద్రం మీద గాలి పుట్టించింది ఎవరో చెప్పాలి. అక్కడ రాయబడిన మాట ఏంటి? యెహోవా సముద్రం మీద గాలి పుట్టించగా ఏం జరిగిందంట? సముద్రంలో గొప్ప తుఫాను వచ్చి వాడ బద్దలైపోవు గతి వచ్చింది. ఇప్పుడు నేను అంటున్నాను, వాడ బద్దలైపోయే గతి రావడానికి అసలు కారణం ఎవరు? అది అందరూ చెప్పే సమాధానమే. అసలు కారణం ఎవరంటే దేవుడే. ఎందుకని ఆ తుఫాను వచ్చింది? ఆ తుఫాను రావడానికి కారణం ఏంటి? దేవుడు ఏమనుమతించాడు అక్కడ? పెద్ద గాలి. చెప్పండి మాట, పెద్ద గాలి. గట్టిగా చెప్పాలి. ఏ గాలి? గాలుల్లో రకాలు వేరు. చిన్న గాలి ఉంటుంది, వర్షాల్లో రకాలు ఉంటాయి. మామూలు వర్షం, భారీ వర్షం, అతి భారీ వర్షం. మా చిన్నప్పుడు భార్య వర్షం అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి భార్య వర్షం? భార్య వర్షం కాదు, ఇదే వర్షం, భారీ వర్షం. దేవునికి స్తోత్రం. మన వాళ్ళు తెలుగు వాళ్ళు భలే ఎత్తుకుంటారండి. ఆధార్ కార్డుని ఏమంటారు తెలుసా? ఆదర్శ్ కార్డు అంటారు. మీ ఊర్లో అంటారండి? ఆదర్శ్ కార్డు అంటారు మా ఊర్లో. ఆధార్ కార్డుని ఏమంటారు? ఆదర్శ్ కార్డు. ఇంకా కొన్ని ఊత పదాలు ఉంటాయి, భలే ఉంటుందండి మన తెలుగు వాళ్ళు అసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాడ బద్దలైపోయే గతి వచ్చేసింది. కారణం ఏంటి? తుఫాన్ వచ్చింది. తుఫాన్ రావడానికి కారణం ఏంటి? పెద్ద గాలి వచ్చింది. అసలు ఈ గాలి ఎవరు పంపించారు? దేవుడే. అసలు ఎందుకు ఆ వాడ మీదకే రావాలి? ఆ వాడలో ఒక అవిధేయుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఒక అవిధేయుడు ఉన్నాడు. అందుకే ఆ అవిధేయుడున్న వాడ మీదకి పెద్ద గాలి తుఫాన్ వచ్చి వాడ బద్దలైపోయే గతి వచ్చింది. అంటే దేవుడు చెప్పాడు క్లియర్ గా. ఇన్ఫర్మేషన్ ఇస్ క్లియర్, సిటీ పేరు క్లియర్, చెప్పాల్సింది క్లియర్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఏమైనా డౌట్ ఉందా దాంట్లో? ఏ సిటీ చెప్పండి? నినివే సిటీ.
ఏం చెప్పాలి? దుర్గతి కలుగుతుందని చెప్పాలి. ఇజ్ ఇట్ క్లియర్? అంతా క్లియర్గా ఉంది కదా, దాంట్లో ఏమన్నా మతలబ్ ఏమీ లేదు కదా. కానీ ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడు? క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది, హీ హాస్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్, బట్ స్టిల్ హీ వాంటెడ్ టు గో ఇన్ హిస్ ఓన్ డైరెక్షన్. సొంత మార్గంలో వెళ్ళడానికి వాడెక్కాడు. ఇప్పుడు తనను బట్టి వాడంతా బద్దలైపోయే పరిస్థితి. ఒక మాట నేను చెప్తున్నా, నీ పట్ల దేవుని చిత్తం ఏంటో నీకు క్లియర్గా అర్థమైన తర్వాత కూడా నువ్వు ఆలోచన చేసావా, అవిధేయత చూపించావా, చిందులేసావా, డాన్స్లు వేసావా? కేవలం నీ ఒక్కదానికి కాదు, నిన్ను బట్టి నీ కుటుంబానికి షేక్ వస్తుంది. జాగ్రత్త. ఏమొస్తుంది? ఒక అవిధేయుడు ఉన్న చోట షేక్ వచ్చేద్ది, అంతే. అందరూ సఫర్ అవుతారు. దేవుని చిత్తం ఏంటో క్లియర్గా నీకు అర్థమైంది, నువ్వేం చేయాలో. నీ బిడ్డల పట్ల దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమైంది, నువ్వేం చేయాలో క్లియర్గా, యు నో ద ఇన్ఫర్మేషన్, బట్ స్టిల్ నువ్వు అగైనెస్ట్గా వెళ్తున్నావు దేవుని చిత్తానికి. ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు. జాగ్రత్త. అవిధేయుడిగా ఉండి నీ కుటుంబం యొక్క ఇబ్బందికి కారణం కావద్దు. అవిధేయుడిగా ఉండి నీ సంఘం యొక్క ఇబ్బందికి కారణం కావద్దు. అవిధేయురాలుగా ఉండి నీ బిడ్డలు నీ కుటుంబం యొక్క ఇబ్బందికి నువ్వు కారణం కావద్దు. నువ్వు విధేయత కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సఫర్ అవుతున్నారు, కీడు వచ్చేసింది, వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అయిపోతున్నారు. కానీ యోనా ఏం చేస్తున్నాడు చెప్పండి? చక్కగా 6వ వచనం, అప్పటికి యోనా వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపో. కొంతమంది చూడండి, ఒక పక్కన నష్టాలు జరుగుతూ ఉంటాయి కానీ వీళ్ళలో మార్పు రాదు. తాగేవాళ్ళని చూడండి, వాళ్ళ ఊపిరితిత్తులు పాడైపోతాయి, అయినా తాగుడు మాంటారా? మానరు. లివర్ పాడైపోద్ది, మాంటారా? తాగుడు మానరు. వాళ్ళు అప్పులు చేస్తారు, ఇంకా తాగుతూ ఉంటారు. కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పెద్ద మనుషులు గొడవలు, సమాధానం ఉండదు. అయినప్పుడు కూడా మరలా చేసిన మిస్టేక్ చేస్తూ కొంతమంది సీరియస్గా తీసుకోరు జీవితాన్ని. చాలా మంది వాళ్ళ జీవితాన్ని సీరియస్గా తీసుకోక, కుటుంబాన్ని సీరియస్గా తీసుకోక, బిడ్డల విషయంలో సీరియస్గా ఆలోచన చేయక చాలా నష్టాలు చవి చూస్తున్నారండి. అరే, పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఎంత మెచ్యూర్డ్గా ఆలోచన చేయాలి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచన చేయాలి. సీరియస్నెస్ లేదే వాళ్ళ. ఎంతసేపు తిన్నామా, పడుకుందా, తెల్లారిందా, ఏదో అయిపోయిందా, ఏదో నుండి ఇతరులు బ్లేమ్ చేస్తాను. నీ వల్లే ఎలా అయిపోయింది, నీ వల్లే. కొంతమంది ఎంత వాళ్ళంటే వాళ్ళకి ఎంత ఇష్టం అంటే వాళ్ళు ఏదనంటే అసలు ఊరుకోరండి. ఎప్పుడు ఇతరులు నిందిస్తూనే ఉంటారు. భర్త అంటాడు మొత్తం నీ వల్లే అంటాడు భార్యని. ఈ భార్య అంటది ఏమైనా తక్కువ ఉందా, ఆవిడ తిన్నది బెల్ రైసే కదా, ఆవిడ అంటది నీ వల్లే మొత్తం అంటది. మొత్తం ఈ మధ్యలో పిల్లలు నలిగిపోతూ ఉంటారు. అరే, పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, రేపు పొద్దున వాళ్ళు మ్యారేజ్ చేయాలి. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు వాళ్ళకి హడావుడి, ఎప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు ఖర్చు జాగ్రత్త చేసుకోవాలి, పిల్లలు బాగా పెంచుకోవాలి. బయట లోకం బాగాలేదు. ఈ ముసలోళ్ళకు కూడా ఈ చెత్త సినిమాలు, చెత్త ఫోన్లు, చెత్త వీడియోలు, చెత్త బొమ్మలు చూసి చిన్నపిల్లలు కూడా పాడు చేసేస్తున్నారు. మా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలని సీరియస్నెస్ రావట్లేదు చాలా మందిలో. బయట పరిస్థితులు బాగోలేదండి. జాగ్రత్త. ఆడపిల్లలను కలిగిన వాళ్ళు, నాకు 2 ఆడపిల్లలండి, దేవునికి స్తోత్రం. నాకు 2 ఆడపిల్లలండి. జాగ్రత్తగా ఉండాలి నేను, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా పెంచుకోవాలి ఆడపిల్లల్ని, ఎందుకంటే నన్ను నమ్మి దేవుడు 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు. ఒక సెక్యూరిటీగా ఉండాలి నేను వాళ్ళకి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆడపిల్లలను కలిగిన వాళ్ళు జాగ్రత్త. ఏ అబ్బాయితో పడితే ఆ అబ్బాయి బండి ఎక్కించిపోకండి. ఏ అబ్బాయితో పడితే ఆ అబ్బాయికి షాపుకి ఎక్కడికో కనీసం ప్రార్థన కూడా మీరు మీ సమక్షంలో తీసుకురండి, అంతే. బయట బాగాలేదు. సాతాను ఏం చేస్తున్నాడంటే ఆ అన్నా చెల్లెలుగా పిలువబడే వాళ్ళ మధ్య ఆలోచనలు మార్చి ప్రేమ పుట్టించేస్తా ఉన్నాడు. ఎంతలోకండి ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న తలంపు చాలండి, ఒక చిన్న తాటు చాలు. ఆ చిన్న ఆలోచనని ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే యవ్వన కాలంలో చెల్లులారా, తమ్ముళ్ళారా, జాగ్రత్త. అనవసరంగా మరొక వ్యక్తి యొక్క శరీరాన్ని మన చేయి తాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనవసరంగా మరొక వ్యక్తి యొక్క చెయ్యి మన శరీరం మీద సరదాగా కూడా పడకూడదు. అంత పవిత్రంగా మనం బ్రతకాలి, అంత పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ దేహాన్ని దేవుడు ఆలయంగా చేసుకోవాలనుకున్నాడు. కొంతమంది అనే మాట, పాస్టర్ గారు మీరు అలాగంటారు పాస్టర్ గారు, మరి చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు వాళ్ళు యవ్వన కాలంలో పాడైపోయి బాగుపడి ఇప్పుడు సేవ చేస్తున్నారు కదా, వాళ్ళు పాడైపోయినందుకు ఏడ్చారు కొంతకాలం. నువ్వు ఏడవకూడదనే కదా మా ఏడుపు. కొంతమంది అనేమాట, ఆ పాస్టర్ గారు యవ్వన కాలంలో తిరిగి తర్వాత యేసుప్రభుని నమ్ముకుని బాప్తిజం పొంది సేవకు అప్పగించుకుని సేవ చేయలేదా పాస్టర్ గారు? మేము కూడా అలాగే చేస్తాం. మరి వాళ్ళు ఎంతకాలం నష్టపోయి ఉంటారు తమ జీవితాన్ని, ఎన్ని బాధలు, ఎన్ని గాయాలు. అసలు మా ఆశ, మా బాధ, మా బోధ, మా ప్రయాస ఏంటో తెలుసా? మచ్చలేని జీవితం జీవించాలి, నిందలేని జీవితం జీవించాలి, లోపలేని జీవితం జీవించాలి, నిష్కలంకమైన వ్యక్తిగా నువ్వు దేవునికి ఉండాలి. హల్లెలూయా. యవనస్తులు ఎవరైతే యవన కాలంలో పరిశుద్ధంగా బ్రతుకుతారో వారి ఆయుష్ను దేవుడు ఆరోగ్యంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రుల మాట వినకుండా నువ్వు నీకు నచ్చింది చేసావా? కొంతమందికి ఇది బాగా ఇష్టం అండి. ఏంటో తెలుసా? చెప్పిన దానికి ఆపోజిట్గా చేయటం. కొంతమంది తల్లిదండ్రులు అయ్యగారు మా పిల్లల కోసం ప్రార్థన
మేమేం చెప్తాం దాన్ని క్వైట్ ఆపోజిట్గా చేస్తారు మా వాళ్ళు. చూడొద్దన్న దాన్నే చూస్తారు, వినొద్దన్న దాన్నే వింటారు, తినొద్దన్న దాన్నే తింటారు, వెళ్ళొద్దన్న చోటుకే వెళ్తారు, చేయొద్దన్న దాన్నే చేస్తారు. అప్పుడు వాళ్ళని ఏం చేయాలి తెలుసా? పేతురు గారిని రివర్స్లో సిలువేశారు కదా, అటు సిలువేసేయాలి అంతే. తండ్రి శిక్షించిన కుమారుడు కొంతమందికి అతి గారాపం అండి. ఏ గారాపం చెప్పండి? నాకు తేడా వచ్చిందనుక మా పిల్లల్ని వేసిడే బాధుడే, ఇంకా మామూలుగా ఉండదు. ఏడు పైకి వచ్చిందా మళ్ళీ బాగుతానని చెప్తాను నేను. అంత స్ట్రిక్ట్గా ఉంటానండి మా పిల్లలు. ఇంత పిల్లలే. మా చిన్నమ్మాయి అయితే మొన్న రోజున ఏదో అన్నాను, కొట్టాను, మోకాళ్ళు అర్జెంటుగా అని చెప్పాను. వెళ్ళింది మోకాళ్ళు ఎత్తుంది, వెక్కి వెక్కి ఏడుస్తూ ఉందో మోకాళ్ళు. నాకు జాలి వేసింది. జాలి పడి నేను మరలా గారాపం చేశాను అనుకో, రేపు పొద్దున దానికి మించిన ఏదో చిన్న పొరపాటు చేస్తుంది. అందుకే బాలుడు నడవవలసిన త్రోవనవానికి ఎవరు నేర్పుతారు? ఒక తల్లిగా నువ్వు నేర్పలేదు అనుకో, ఇంకో తల్లి రెడీగా ఉంది, గూగుల్ తల్లి. ఏ తల్లి? ఈ తల్లి ఫెయిల్ అయిందనుకో, ఆ తల్లి పాస్ అవుద్ది, నేర్పిస్తుంది. క్లిక్ మీ అంటది. అది ఏంటది? గూగుల్ తల్లి. ఓపెన్ మీ, ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఈ వీడియో ఓపెన్ చేయండి, దీంట్లో అది ఉంది, ఇది ఉంది అని ఎక్కడికో ముందు ఆఫ్రికా తీసుకెళ్ళద్ది, అడవుల్లో కాసేపు తిప్పుద్ది, అమెరికా తీసుకెళ్ళద్ది, ఆ దీవుల్లో కాసేపు తిప్పుద్ది, మొత్తం అంతా తిప్పి నేను ఇండియా తీసుకొచ్చి మొత్తం పాడు చేశారు. అందుకే ఆ సెల్ ఫోన్ నేను పెట్టిన పేరేంటో తెలుసా? హెల్ ఫోన్. అది ఏ ఫోన్? హెల్ ఫోన్. నరకం అదే, అదే అరచేతుల్లో ఉన్న నరకం. మంచిదే బాగా వాడుకుంటే, కానీ బాగా వాడుకోలేదు అనుకో మనల్ని బాగా వాడుకుంటుంది అది. దీన్ని మనం వాడాలి కానీ ఇది మనలో వాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది భార్య భర్తలు కూడా కుటుంబ ప్రార్థన ఉండదు, ఏ ప్రార్థన ఉండదు. ఆవిడకు ఫోన్లు, ఈయనకు ఫోన్లు. ఆయన ఒక అయ్యగారి ప్రసంగం, ఈవిడ ఒక అయ్యగారి ప్రసంగం. ఎంతసేపు ఎన్ని ప్రసంగాలు వింటారండి బాబు? నాకు అర్థం కావట్లా. వెంటనే ఎప్పుడు అప్లై చేసుకునేది ఏమీ లేదా? దేవునికి స్తోత్రం. కొంతమంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాక్యాలు వినుడు. వినటం వల్ల ఏం రావాలి? విశ్వాసం రావాలి. కానీ విశ్వాసం ఇంట్లో కీసులాట్లు వస్తా ఉంటాయి. ఫ్రస్ట్రేషన్, కోపం, ఉప్పు తక్కువైంది, పప్పు తక్కువైంది. నేను అంటున్నా, కాసేపు ఆ ఫోన్లు పక్కన పెట్టి కుటుంబంతో సమయం గడిపి భార్య భర్త తల్లిదండ్రులు బిడ్డలు అందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వస్తుంది. అలానే వాక్యాలు వింటే తప్ప నేను చెప్పట్లే, వినాలి. విశ్వాసాన్ని బలపరచుకోవడం కోసం వినాలి, కానీ కుటుంబానికి టైం ఇవ్వాలని చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఎవరికి టైం ఇవ్వాలి చెప్పండి? చాలా మంది వాళ్ళ శవం మీద పడి ఎడుతున్నారు. అయ్యో, ఇంకో 10 ఏళ్ళన్నా బతుకున్న బాగుండేది, చక్కగా చేసి పెట్టావు గారెలు బూరెలు. మరి బతుకున్నప్పుడు ఏం చేసి పెట్టావు? చల్లదన్నం పెట్టావు బతుకున్నప్పుడు. చచ్చిపోయిన తర్వాత చేసి పెడతావు గారెలు బూరెలు. అందుకే మనిషి బ్రతుకున్నప్పుడే బాగా ప్రేమగా చూసుకోండి. దేవునికి స్తోత్రం. చచ్చిపోయిన తర్వాత ఎంత ప్రేమ చూసినా ఉపయోగం లేదు. ఫోటో మీద పడి ఎంత ఏడిసినా ఉపయోగం లేదు. అందుకే తల్లి ఉన్నప్పుడే తల్లిని తల్లిగా చూసుకోండి, తండ్రి ఉన్నప్పుడే తండ్రిని తండ్రిగా చూసుకోండి, అన్నదమ్ములు ఉన్నప్పుడే, అక్కచెల్లు ఉన్నప్పుడే, అత్తకోడలు, ఏ బంధాలు కాపాడుకోండి. నీకు దేవుని మనసు ఉంటే అందరిని ప్రేమిస్తాం. హల్లెలూయా. నేను అన్న ప్రపంచంలో ఎవరు ప్రశాంతంగా ఉంటారో తెలుసా? తమ్మును తాము తగ్గించుకునేవారు చాలా ప్రశాంతంగా ఉంటారు. నా జీవితంలో నేను అదే నేర్చుకున్నాను. అందుకే దేనికి టెన్షన్ పడినాను, దేనికి హడావిడి ఏది కోరుకును. తగ్గించుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. హల్లెలూయా. నాకు పాట ఇవ్వాలి, లేదంటే నేను వీరంగం వేస్తా అంటారు కొంతమంది. ఎందుకు రా పాట నీకు? నాకు అవకాశం ఇవ్వాలి. ఎందుకు? నీకు నిజంగా అక్కడ నిన్ను వాడుకోవడం దేవుని చిత్తం అయితే వాళ్ళల్లో హృదయంలోనే దేవుడు ప్రేరేపణ పెట్టిస్తాడు. ఏమండి అయ్యగారు, మరి నన్ను పిలవాలని అయ్యగారు ప్రేరేపణ ఇచ్చింది కాబట్టిగా నేను వాళ్ళు ఎక్కడో భద్రాచలం వెళ్ళాను. నాకు తలనొప్పి ఉంది, యాక్చువల్గా మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, చాలా ప్రయాణం అయినా ఎందుకు? మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట మీద నిలబడే వారిని దేవుడు ఎక్కడైనా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలు, అవిధేయత మన జీవితంలో ఉండకూడదు. మన అవిధేయత వలన మనం కొన్ని నష్టపోతాం. దేవుడు సేవ చేయమన్నాడా? సేవ కొరకే బ్రతుకు. పరిచర్య చేయమన్నాడా? పరిచర్యకే బ్రతుకు. ఆరాధన చేయమన్నాడా? ఆరాధికుడికి ఆరాధికురాలుగా ఉండు. చేతి కింద అణిగిమణిగి ఉండమన్నాడా? అణిగిమణిగి ఉండు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాంట్లో నమ్మకంగా ఖచ్చితంగా పనిచేయి. హల్లెలూయా. యోనా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ వెళ్ళిపోయాడు. అండ్ చివరికి ఏమైపోయింది తెలుసా? వాళ్ళందరూ ఇబ్బంది పడిపోయారు. చివరికి తెలిసిపోయింది. ఇప్పుడు యోనాని బయట పడేశారు. 17వ వచనం, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క. ఇప్పుడు ఆ మత్స్యాన్ని ఎవరు నియమించారు? ఆ పెద్ద చేపని. అంటే ఒక భాషలో చెప్పాలంటే చాలా ఫ్యాషన్గా తర్షీషు వాడు ఎక్కాడు కదా. ఎలాగా? చాలా ఫ్యాషన్గా. ఇప్పుడు దేవుడు ఏమి ఎక్కించాడు తెలుసా? చేప కడుపులోకి ఎక్కించాడు. నిన్ను ఎలా వంచాలో దేవుడికి బాగా తెలుసు, నన్ను ఎలా వంచాలో దేవుడికి బాగా తెలుసు. దేవుడికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదండి. హల్లెలూయా. ఆయన లెక్కలు వేరేలా ఉంటాయి, ఆయన పద్ధతులు వేరేలా ఉంటాయి. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ చేపను దేవుడే సెట్ చేశాడు. అక్కడ వస్తున్నాడు ఒక అవిధేయుడు. 3 రోజులు ఏదో ఒకటి జరిగిపోవాలంతే. దేవునికి స్తోత్రం. ఆ 3 రోజులు ఎక్కడున్నాడు చెప్పండి? చేప కడుపులో. ఒక మాట నేను చెప్తా వినండి, దేవుని మాటను వినకపోతే కొన్నిటికి అప్పగించేస్తాడు. జాగ్రత్త, అప్పగించేస్తాడు. కొన్నిటికి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అందుకే విధేయత చూపించాలి. ఇప్పుడు 2వ అధ్యాయము. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది ఇంట్లో ఉంటే ప్రార్థన చేయరండి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తారు. అక్కడ వచ్చేది నడిపింపు బాగా. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ధనవంతుడు అంట. ఆయనకు భూమి మీద ఉన్నప్పుడు అన్నదమ్ములను రక్షించాలని ఆశ లేదు, కనీసం తాను రక్షించబడాలని ఆశ కూడా లేదు. అన్నదమ్ముల పట్ల ఆత్మల భారం ఎక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చింది తెలుసా? పాతాళానికి వెళ్ళిన తర్వాత వచ్చింది. అంటున్నాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, కొంచెం దయచేసి ఏలి అని మోషేని పంపిస్తే వాళ్ళు రక్షణ పొందుతారు. భూమి మీద ఉన్నప్పుడు లేదు కానీ నీకు బుద్ధి పాతాళానికి వెళ్ళిన తర్వాత వచ్చిందా? కొంతమందికి అన్నీ బాగున్నప్పుడు మాట వినరు వాళ్ళు. అంతా సరిగ్గా ఉంటే పాస్టర్ గారు చెప్పింది లెక్క చేయరు, వాక్యం చెప్పింది లెక్క చేయరు. అసలు అబ్బో వాళ్ళు అంటారు, నాకు అన్నీ తెలుసు, నేను ఎవరినో తెలుసా, నేను ఎప్పుడు పుట్టాను తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా. దెబ్బ తగిలిన తర్వాత చెప్పు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. నీకు ఎలా బుద్ధి చెప్పాలో, నాకు ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు బాగా తెలుసు. యోనా అప్పుడు చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత చావు బ్రతుకుల మధ్య ప్రార్థన చేస్తున్నాడు. నాకు అర్థం కాని విషయం, చెప్పినప్పుడే చక్కగా నినివే వెళ్ళుంటే చేప కడుపులోకి వెళ్ళే పరిస్థితి వచ్చి ఉండేదా? చక్కగా వెళ్ళి పని చెప్పుకునేవాడు, దేవుడు ఏదో ప్రతిఫలం ఇచ్చి ఉండేవాడా? ప్రమోషన్ వచ్చి ఉండేదా? మాట వినకపోతే జరిగే నష్టాలు ఇవి. దేవుని చిత్తం చేయకపోతే జరిగే నష్టాలు ఇవి. ఈరోజు చాలా మంది చెప్పే మాట, దేవుడు నాతో చాలా సార్లు మాట్లాడాడండి కానీ నేనే పట్టించుకోలేదు. దేవుడు చాలా సార్లు బయలుపరిచాడండి కానీ నేనే పట్టించుకోలేదు. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడండి కానీ నేనే పట్టించుకోలేదు అని చాలా మంది వాళ్ళ దేవునికి అవిధేయత చూపించి ఏడుస్తూ ఉన్నారు. ఎక్కడికో వెళ్ళిన తర్వాత బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు యోనా 3 దినాల పాటు ఎంత ప్రార్థన అండి. అసలు ఉపద్రవంలో ఉన్నానయ్యా, పాతాళ గర్భంలో ఉన్నానయ్యా, సముద్ర గర్భంలో ఉన్నానయ్యా, ప్రవాహాలను చుట్టుకున్నాయి ప్రభా, తరంగాలు కరులు కప్పేసినాయి ప్రభా, ఇదిగో నేను వెలివేయబడ్డాను, మరలా బయటకు వస్తాను లేదా గ్యారంటీ లేదు, ప్రాణాంతం ఆవరించేసింది, జలాలు ఆవరించేసినాయి. ఇలా ప్రార్థన చేస్తూ 7వ వచనం, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలుగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ పరిశుద్ధాలయమునకు ఈ యొద్దకు నా మనవి వచ్చును. అసత్యమని వ్యర్థ దేవతలను లక్ష్యముంచి వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు బలులు అర్పిస్తాను. నేను మొక్కుకున్న మొక్కుబలను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞగా అది యోనాను నేల మీద కక్కివేసిన. దగ్గరగా చెప్పలేడు. దేవుని నామమున మహిమపడదాం. ఈ 3 రోజులు చేప కడుపులో నలిగిపోయి చివరికి నిబంధనతో కూడిన ప్రార్థన చేశాడు. ఆమేన్. ఏ ప్రార్థన? నిబంధన. దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. అయ్యా ఇక నువ్వు చెప్పిందే చేస్తానయ్యా, నీ మాట ప్రకారం వింటానయ్యా అని ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనతో కూడిన ప్రార్థన దేవుడు అంగీకరించి మరలా మత్స్యానికి దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ మత్స్యం ఇప్పుడు యోనాను ఎక్కడికి ఎక్కివేసింది తెలుసా? ఆరిన నేల మీద కక్కివేసింది. హల్లెలూయా. ఏం ప్రార్థన చేశాడు 3 రోజుల్లో? నలిగిపోయి ఈ నలుగుళ్ళ మధ్యలో వచ్చిన ప్రార్థన నిబంధనతో కూడిన ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ కవెనెంట్. దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అట్లా నిబంధనతో కూడిన ప్రార్థన చేశాడో బయటకు వచ్చేసాడు. మరలా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈసారి అవకాశం జారవిడ్చుకోలేదు. ఈసారి అమెరికా వెళ్ళే వాడు ఇక్కడ, ఆఫ్రికా వెళ్ళే వాడు ఇక్కడ, నో. ఈసారి నినివే పట్టణానికి వెళ్ళాడు. అద్భుతం ఏంటో తెలుసా? ఒక్కరోజే చెప్పాడు. రాజు సింహాసనం దిగిపోయాడు, మంత్రులందరూ కూడా బెండ్ అయిపోయారు, మొత్తం చాటింపేశారు. ఒక్క రోజులో 120,000 మంది పశ్చాత్తాపడిపోయారు. హల్లెలూయా. ఒక్క రోజులో 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక. చూడండి ఎంతమంది, 120,000 మంది పశ్చాత్తాపడడానికి ఎవరు చెప్పిన సమాచారం?
యోనా. అంటే యోనాలో క్యాపబిలిటీ ఉంది, యోనాలో సామర్థ్యం ఉంది, యోనాలో ఒక ప్రత్యేకత ఉంది. తాను వెళ్ళి ప్రకటిస్తే ప్రజల్లో పశ్చాత్తాపం కలుగుద్ది. కానీ దాన్ని అణిచేసుకుంటున్నాడు, కానీ దాచేసుకున్నాడు. ప్రియమిత్రమా, ఒకవేళ నీకు దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు, కొన్ని వరాలు ఇచ్చాడు, నువ్వు అవి వాడకుండా నువ్వు దాచుకుంటే, అణిచివేసుకుంటే నువ్వు దేవునికి ఉపయోగపడలేవు. కానీ దేవుని కొరకు తెగించి ఆ తలాంతులను వాడగలిగితే నీ గుండెలో దేవుడికి ఉన్న భారాన్ని నువ్వు బయటికి తీసుకొచ్చి దేవునికి ఉపయోగపడడానికి నువ్వు నిలబడగలిగితే నిన్నొక పాత్రగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. అవిధేయత చూపించాడు యోనా, పశ్చాత్తాపడ్డాడు, దేవునితో నిబంధన చేసుకున్నాడు. మరలా దేవుడు యోనాను వాడుకున్నాడు. దేవునికి అప్పగించుకుంటే దేవుడు మరలా అవకాశం ఇస్తాడు. ఆమేన్. దేవునికి అప్పగించుకుంటే దేవుడు మరలా నిలబెట్టుకుంటాడు. అప్పగించేసుకోవాలి దేవునికి పరిపూర్ణంగా. సొంత ఆలోచనలు ఉండకూడదు, ఇంకా ఏది కూడా కష్టం అనుకోకూడదు, ఇష్టంతో చేయాలి. ఆమేన్. ఇష్టంతో చేస్తేనే ఎంతైనా మనం చేయగలం. కష్టం అనుకుంటే ఏది చేయలేం ప్రియులారా. ఇష్టం అనుకోవాలి. చూడండి, లాస్ట్ వీక్ నాకు చాలా కొంచెం హెల్త్ బాగా, బీపీ డౌన్ అయిపోయింది, ఫీవర్. ఒక 2-3 గంటల సేపు తెల్లవారుజామున జ్వరం వచ్చి నా ముక్కుతో నేను శ్వాస తీసుకోలేక నా నోటితో శ్వాస తీసుకున్నాను. గుడివాడ హిస్టరీ మేకర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. నా శరీరం సహకరించదు. అక్కడేమో అయ్యగారు నా ఫోటో వేసేసుకున్నారు, ఆయన ఒక్కడే ఉన్నాడు. నాకేమో వెళ్ళాలని ఉంది, కానీ ఆరోగ్యం సహకరించట్లేదు. ఏలూరు హాస్పిటల్కి వచ్చి ఆయుష్ చూపించుకున్న, మందులు తీసుకుని వెళ్ళాం. కానీ మరలా జ్వరం వచ్చేసింది, మరలా వామిటింగ్ అయిపోయింది. రేపొద్దున గుడివాడ వెళ్ళాలి. ఆ రోజు మధ్యాహ్నం వరకు నాకు బాగాలేదు, ప్రేయర్ చేసుకున్న ఎలాగా. సరే, సాయంత్రం తెగించి ఒక నిర్ణయం తీసుకున్నా, ప్రభువా కనీసం వెళ్ళి కూర్చుని నేను అదే అయిపోయిన తర్వాత మరలా కంటిన్యూస్గా ప్రయాణాలే. ఈరోజు భద్రాచలం, ఈరోజు ఇక్కడ. దేవుని కొరకు ఇష్టపూర్వకంగా మనం నిలబడితే కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు వాడుకుంటాడు. చేసేది ఇష్టంతో చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేసేది చిన్న పరిచర్య కావచ్చు, పెట్టే చిన్న భోజనమే కావచ్చు, పెట్టే చిన్న కాఫీ, చిన్న టీయే కావచ్చు, ఇచ్చేది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. వాట్ ఎవర్ యూ డూ విత్ యువర్ హోల్ హార్ట్. మనస్ఫూర్తిగా చేయండి. అందుకే నా సంఘం నేను ఎప్పుడు నేర్పిస్తూ ఉంటా, ద బెస్ట్ దేవుడి కోసం చేయాలి. ద బెస్ట్ దేవుడి కోసం చేయాలి. యేసయ్య ఒక్క బొట్టున దాచుకున్నాడంటే తన రక్తాన్ని, ఆఖరి బొట్టు వరకు మన కోసం చిందించాడు. 6 గంటల సేపు ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు. ఈరోజు ఎంతసేపు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఒక నిబంధనలోనికి, ఒక సమర్పణలోనికి మనం రాగలుగుతున్నామా? పైపైన ప్రార్థనలు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. పైపైన ప్రార్థనలు చేస్తే మనం దేవుని శక్తి చేత నింపబడలేము. వీ హ్యావ్ టు కమ్ అప్. మనం పైకి రావాలి, ఉన్నతమైన అనుభవాల్లోనికి వెళ్ళాలి. యోనాను దేవుడు వాడుకున్నాడు. నువ్వు నిజంగా దేవునికి అప్పగించుకుని నిన్ను కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని అర్థం చేసుకునేవాడు ప్రియులారా. మన మీద ఆయన కోపగించుకుని ప్రతీకారం తెచ్చుకునేవాడు కాదు, మనల్ని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. అడగాలి దేవుని, ప్రభు నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా? నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఎలా ఉపయోగపడాలి సంఘానికి? నేను ఎలా ఉపయోగపడాలి సేవకి? నేను నీకు ఎలా ఉపయోగపడాలి? నా కుటుంబానికి ఎలా ఉపయోగపడాలి? అసలు నేను ఎలా బ్రతకాలి ప్రభా? నేను ఏం తినాలి ప్రభా? ఏం త్రాగాలి ప్రభా? నా జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి? నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి? ప్రతిదీ దేవుని దగ్గర విచారణ చేయాలి. ఎంత దినాలో దేవునితో ఎక్కువ మాట్లాడడం మనం నేర్చుకుందాం ప్రియులారా. దేవునితో ఎక్కువ సమయం గడపడం మనం నేర్చుకుందాం. దేవుడు ఎవరినైనా తన మహిమ కొరకు వాడుకుంటాడు, ఒక్క అవిధేయులను తప్ప. డిజొబీడియంట్ పీపుల్ని తప్ప దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. డిజెబిలిటీస్ ఉన్న వాడుకుంటాడేమో కానీ డిజొబీడియన్స్ ఉంటే దేవుడు వాడుకోడు. డిజెబిలిటీస్ అంటే అర్థం ఏంటో తెలుసా? కాలు లేకపోయినా, చేయి లేకపోయినా, కళ్ళు లేకపోయినా, ముక్కు లేకపోయినా, మాట రాకపోయినా దేవుడు వాడుకుంటాడేమో కానీ మాట వినే తత్వం లేకపోతే, లోబడే తత్వం లేకపోతే దేవుడు ఎవరిని వాడుకోడు. అందుకే రాత్రి దేవునికి అప్పగించేసుకుందాం. నేను ముగ్గురు గురించి చెప్పాను, 3 ప్రార్థనలు చెప్పాను. 20 సంవత్సరాల్లో యాకోబు చాలా నష్టం అనుభవించాడు, క్షీణించిపోయాడు. కానీ 20 సంవత్సరాల జీవితం ఒక్క రాత్రిలో మార్చిపడింది. ఎలాంటి ప్రార్థన? నిజాయితీతో కూడిన ప్రార్థన. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. దేవుడే చెప్పాడు స్వయంగా నువ్వు చచ్చిపోతావని. బట్ స్టిల్ హిజ్కియా నిరీక్షణతో కూడిన ప్రార్థన చేశాడు. 15 years లైఫ్ ఎక్స్టెండ్ అయింది. యోనా చేప కడుపులోకి వెళ్ళిపోయాడు, అయిపోయింది జీవితం అనుకున్నాడు. ఆ టైంలో దేవునితో ఒక నిబంధన చేసుకుని నిబంధనతో కూడిన ప్రార్థన చేశాడు. చేప కడుపు నుంచి బయటకు వచ్చాడు, మరలా దేవుని చేతిలో పాత్రగా వాడబడ్డాడు. హల్లెలూయా. యేసు నామములో మన ఆత్మీయ జీవితంలో ఈ నిజాయితీతో కూడిన ప్రార్థన, నిరీక్షణతో కూడిన ప్రార్థన, ఒక నిబంధనతో కూడిన ప్రార్థన మనము కూడా కలిగి ఉండి దేవునికి మహిమ తెచ్చుదుం గాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయను గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.